Hi everyone, good morning. Yeah, so let us see the recap and let's start the session. సో నిన్న మెయిన్ గా వచ్చేసి మనం బేస్ నెట్వర్కింగ్ మోడల్ గురించి ఒక దాని గురించి డిస్కస్ చేసామండి. ఓపెన్ సిస్టమ్స్ ఇంటర్కనెక్ట్ మోడల్ అని చెప్పేసి. సో ఇది మనకి బేసికల్లీ తెలిసి ఉండాలి, ఐడియా ఉండాలి ఆల్ 7 లేయర్స్ గురించి కూడా. సో మోస్ట్లీ అప్లికేషన్ లేయర్ అండ్ ట్రాన్స్పోర్ట్ లేయర్ గురించి మనకి లేయర్ 7 అండ్ లేయర్ 4 గురించి అయితే క్లియర్ ఐడియా ఉండాలండి. సో దెన్ టైప్స్ ఆఫ్ AWS సర్వీసెస్ గురించి చెక్ చేసాం ఇన్ టర్మ్స్ ఆఫ్ ద యాక్సెసిబిలిటీ, ప్రైవేట్ సర్వీసెస్, పబ్లిక్ సర్వీసెస్. ప్రైవేట్ సర్వీసెస్ అన్నిటికీ కూడా మనకి VPC అనేటువంటిది కావాలండి. సో VPC గురించి మనం ఒక బేసిక్ హౌసింగ్ ఎగ్జాంపుల్ తోటి అండర్స్టాండ్ చేసుకున్నాం. సో ఏవైతే మనకి హౌసింగ్ ఎగ్జాంపుల్ ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఉన్నాయో అవే కాంపోనెంట్స్ మనం క్లౌడ్ లోకి అయితే సో చెక్ చేసి మనం చూసామండి, చేంజ్ చేసి. సో దానివల్ల మనకి ఈజీగా కూడా అవన్నీ కూడా గుర్తుంటాయి. మనం డెమోస్ చేస్తున్నప్పుడు కానీ మనకి ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్ ఆర్ ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ ఇవన్నీ కూడా మనకి గుర్తుంటాయండి. సో తర్వాత మనం 3-tier ఆర్కిటెక్చర్, 2-tier ఆర్కిటెక్చర్ గురించి చెక్ చేసామండి. దెన్ ద డిఫాల్ట్ VPC పైన మనం హ్యాండ్స్ అని కూడా చేసాం. లైక్ ఆ సబ్నెట్స్ అనేవి ఎట్లా వస్తున్నాయి, లేకపోతే VPC ఎట్లా ఉంది, ఇంటర్నెట్ గేట్వే ఎట్లా ఉంది, రౌట్ టేబుల్స్ ఎట్లా ఉన్నాయి, ఎట్లా రౌట్స్ అనేవి అటాచ్ అయి ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం చెక్ చేసామండి. సో పబ్లిక్ సబ్నెట్, ప్రైవేట్ సబ్నెట్ అనేటువంటిది ఎట్లా వస్తుంది అనేటువంటిది కూడా మనం చెక్ చేసాం. సో ఇవాళ టాపిక్స్ వచ్చేసి మనకి ఇవాళ ఇంకొక కొత్త సర్వీస్ ఒకటి చూస్తామండి. సో ఆల్రెడీ ప్రీవియస్ గా మనం IAM సర్వీస్ ఒకటి చూసాము అండ్ నేను VPC సర్వీస్ ఒకటి చూసామండి. ఇవి రెండు కూడా మనకి మళ్ళీ వస్తాయండి అడ్వాన్స్డ్ టాపిక్స్ లో. సో ప్రెసెంట్ వచ్చేసి వీటికి మాత్రం బేసిక్స్ మాత్రం కంప్లీట్ చేసాం. సో నెక్స్ట్ వచ్చేసి ఒక కొత్త సర్వీస్ చూస్తున్నామండి. ఫస్ట్ విర్చువలైజేషన్ గురించి చెక్ చేస్తాం, దెన్ EC2 గురించి చూస్తామండి. EC2 ఇస్ ద సర్వర్ బేస్డ్ సర్వీస్ అండి AWS లో. సో EC2 గురించి మనం చెక్ చేస్తాం. ఇది ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ సర్వీస్ డిస్కస్ చేసినప్పుడు కూడా మనం EC2 గురించి ఎగ్జాంపుల్ కింద అయితే తీసుకున్నామండి. విర్చువలైజేషన్ అండర్స్టాండ్ చేసుకుని EC2 మీద బేసిక్స్ అన్ని చూసిన తర్వాత లైనెక్స్ EC2 మిషన్ ఎట్లా లాంచ్ చేయాలి, లేకపోతే విండోస్ విర్చువల్ మిషన్ ఎట్లా లాంచ్ చేయాలి, ఇవన్నీ చెక్ చేస్తామండి. సో వీటిపైన డెమో చేస్తాం. సో దెన్ వీటితో పాటు మనం సెక్యూరిటీ గ్రూప్స్ ఎలా ఉంటాయి, లేకపోతే NACLs ఎట్లా మనకి వర్క్ అవుతున్నాయి, ఇవి రెండు కూడా చెక్ చేస్తామండి. సో సెక్యూరిటీ గ్రూప్ పైన మనం ఒక పోర్ట్ నెంబర్ బ్లాక్ చేసినా, లేకపోతే ఒక IPకి మాత్రం అలౌ చేసినా ఎట్లా మనకి వర్క్ అవుతున్నాయి, ఎట్లా యాక్సెస్ అనేటువంటి బ్లాక్ అయిపోతుంది, ఎట్లా ఇవి మనకి లైక్ ఫైర్ వాల్స్ కింద వర్కౌట్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా మనం చెక్ చేస్తాం. సో ఫస్ట్ అయితే మనం విర్చువలైజేషన్ గురించి చెక్ చేద్దామండి. సో విర్చువలైజేషన్ గురించి తెలుసుకున్నాక దెన్ మనం EC2 బేసిక్స్ అండ్ డెమోస్ అన్నిటి గురించి కూడా చూద్దాం. సో ఆల్రెడీ మనం 3-tier ఆర్కిటెక్చర్ లో నేను డిస్కస్ చేసిన విధంగానండి. బేసికల్లీ 3-tier ఆర్కిటెక్చర్ ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మన దగ్గర ఫ్రంట్ ఎండ్ సర్వర్ ఉంది ఆర్ ద వెబ్ సర్వర్ అని కాల్ చేస్తారండి. బ్యాక్ ఎండ్ సర్వర్ ఉంది ఆర్ ద యాప్ సర్వర్, అప్లికేషన్ సర్వర్ అని కూడా కాల్ చేస్తారు. డేటాబేస్ సర్వర్ ఉంది. ఇప్పుడు ఇదే టైప్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి మనం ఎర్లియర్ డేస్ లో అంటే మనకి విర్చువలైజేషన్ కానీ లేకపోతే మనకి క్లౌడ్ అనేటువంటిది రాకముందు ఆన్ ప్రిమైస్ లో మనం సెటప్ చేసేటప్పుడు ఎవ్రీ సర్వర్ కి కూడా మనం సెపరేట్ గా ఒక సర్వర్ అనేటువంటి మెయింటైన్ చేసుకోవాల్సి వచ్చేదండి. సో టు హోస్ట్ ఫ్రంట్ ఎండ్ సర్వర్, బ్యాక్ ఎండ్ సర్వర్, డేటాబేస్ సర్వర్ మనకి 3 సర్వర్స్ కావాల్సి వచ్చేది. ఈ రిక్వైర్మెంట్ కోసం మనం ఏం చేస్తామంటేనండి 4 core 16 GB ఒక సర్వర్ తీసుకున్నాం ఫర్ ఫ్రంట్ ఎండ్, అండ్ ఫర్ బ్యాక్ ఎండ్ ఆల్సో 4 core 16 GB వేరే సర్వర్ తీసుకున్నామండి. డేటాబేస్ టైర్ కూడా 4 core 16 GB అనేటువంటి 3 డిఫరెంట్ సర్వర్స్ అయితే తీసుకున్నామండి. సో ఈ 3 డిఫరెంట్ సర్వర్స్ లో కూడా ఒకసారి మనం యూటిలైజేషన్ అనేటువంటి చెక్ చేస్తే, అంటే మనకి విండోస్ అయితే టాస్క్ మేనేజర్ లో, లేకపోతే మనకి లైనెక్స్ అయితే కనుక టాప్ అనేటువంటి కమాండ్ యూజ్ చేసి ఏ ప్రాసెస్, ఏ అప్లికేషన్ ఎంత మెమరీ యూటిలైజ్ చేస్తుంది, ఎంత CPU యూటిలైజేషన్ చేస్తుంది అనేటువంటి మనం చెక్ చేసుకోవచ్చు కదండి. సో లైక్ మనకి క్రోమ్ అనేటువంటిది ఎక్కువ CPU యూటిలైజేషన్, మెమరీ యూటిలైజేషన్ చేస్తుందండి. సో అట్లా మనకి ఏదైతే కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయో ఎవ్రీ అప్లికేషన్ లో కూడా ఎంత మెమరీ యూటిలైజేషన్ చేస్తుంది, టోటల్ ఎంత కన్జంప్షన్ జరుగుతుంది, ఇదంతా కూడా మనం అప్పటికప్పుడు మానిటర్ చేసుకోవచ్చు అండి. విండోస్ అయితే టాస్క్ మేనేజర్ లో మనం చెక్ చేస్తామండి. సో లైనెక్స్ అయితే టాప్ కమాండ్ యూజ్ చేసి మనం ఏవేవి అయితే మనకి ఎక్కువ కన్జంప్షన్ చేస్తుంది అనేటువంటిది మనం చూస్తూ కూడా ఉంటామండి.
సో సేమ్ అట్లానే ఇక్కడ మనం లాంచ్ చేసినటువంటి ఫ్రంట్ ఎండ్ సర్వర్, బ్యాక్ ఎండ్ సర్వర్ లో కూడా యూటిలైజేషన్ చెక్ చేస్తే టోటల్ 100% యూటిలైజేషన్ అనుకుంటే 100% లో ఓన్లీ 20% ఆఫ్ ద యూటిలైజేషన్ మాత్రమే ఫ్రంట్ ఎండ్ సర్వర్ యాక్చువల్ గా యూజ్ చేసుకుంటుందండి. కానీ 80% ఆఫ్ ద సర్వర్ మీకు ఫ్రీగా ఉంది. ఫ్రీగా ఉంది అని అంటే 80% ఆఫ్ ద కన్జంప్షన్ మీకు 80% ఆఫ్ ద కెపాసిటీ మీకు వేస్ట్ గా కూడా రన్ అవుతుందండి. సేమ్ అట్లానే బ్యాక్ ఎండ్ సర్వర్ కూడా తీసుకుంటే బ్యాక్ ఎండ్ సర్వర్ కి కూడా మీకు ఏమవుతుంది అంటేనండి, ఇక్కడ 20% ఆఫ్ ద యూసేజ్ వచ్చేసి మీకు మాత్రమే ఈ బ్యాక్ ఎండ్ సర్వర్ యూజ్ అవుతుంది. రిమైనింగ్ 80% కూడా ఫ్రీగా రన్ అవుతుంది. సో ఫ్రీగా రన్ అవడం అంటే అక్కడ వేస్ట్ గా రన్ అవుతుంది. అందులో మనం ఏమి కూడా యూటిలైజేషన్ అయితే చేయట్లేదు. సేమ్ డేటాబేస్ సర్వర్ తీసుకున్న ఒక 30% మాత్రం యూటిలైజ్ అవుతుంది. అండ్ 70% వచ్చేసి మనకి అక్కడ ఫ్రీగానైతే రన్ అవుతుందండి. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మీకు మోస్ట్లీ కూడా యాక్చువల్ యూటిలైజేషన్ వచ్చేసి చాలా తక్కువ యాక్చువల్ యూటిలైజేషన్ జరుగుతుందండి. వేస్టేజ్ అనేటువంటిది ఎక్కువ అవుతుంది. ఇట్లా వేస్ట్ అవడం వల్ల మీకు వచ్చేటువంటి లాస్ ఏంటండి, ఒకటి కాస్ట్ అనేటువంటిది ఎక్కువ అవుతుంది, సెకండ్ మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది. ఏ పర్స్పెక్టివ్ లో కాస్ట్ ఎక్కువ అవుతుంది అని అంటే, ఒకటి మీరు యాక్చువల్ గా మీకు కావాల్సింది ఎంత అంటే 20% యూటిలైజేషన్, కానీ మీరు ఎక్స్ట్రా 100% పెట్టుకున్నారు, అందులో 80% వేస్ట్ గా రన్ అవుతుందండి. ఒక చిన్న మిషన్ కి బదులు ఒక పెద్ద మిషన్ రన్ చేసినప్పుడు ఎక్కువగా మీకు పవర్ కన్జంప్షన్ జరుగుతుంది. పవర్ కన్జంప్షన్ తో పాటు అక్కడ ఉన్నటువంటి నెట్వర్కింగ్ రిలేటెడ్ కేబుల్స్ కానీ, నెట్వర్కింగ్ రిలేటెడ్ మెయింటెనెన్స్ కానీ, ఆర్ ద కూలింగ్ సిస్టమ్స్ మెయింటెనెన్స్ కానీ, ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఈ పర్స్పెక్టివ్ లో మనకి కాస్ట్ అనేటువంటిది ఎక్కువ అవుతుందండి. అండ్ అట్లానే ఈ 3 సర్వర్స్ కూడా మనం మెయింటైన్ చేయాలి అంటే వీటికి సమ్ ఆపరేషన్ ఇంజనీర్స్ కూడా కావాల్సి వస్తుందండి. సో అక్కడ మీకు మెయింటెనెన్స్ కాస్ట్ అనేటువంటిది కూడా ఎక్కువ అవుతుంది. ఈ 3కి కూడా మీకు సో డిఫరెంట్ గా మెయింటైన్ చేసుకోవాలి కాబట్టి వాటి కాస్ట్ కూడా మీకు ఎక్కువ అవుతుందండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మీకు టోటల్ కాస్ట్ ఆఫ్ ఓనర్షిప్ అయితే, సెకండ్ వన్ వచ్చేసి మీకు ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ అవుతుందండి. సో ఒపెక్స్ అని కాల్ చేసుకోవచ్చు. సో దీనిని మీరు క్యాపెక్స్ అని కూడా కాల్ చేసుకోవచ్చు అండి. ఇది ఆల్రెడీ మనం ఎర్లియర్ గా డిస్కస్ చేసామండి. సో ఇట్లా మీకు కాస్ట్ అండ్ మెయింటెనెన్స్ అయితే ఎక్కువ అవుతుందండి. సో ఇప్పుడు మన సర్వర్ అనేటువంటిది ఇంత ఫ్రీగా రన్ అవుతుంది కదా, సో ఇంత రీసోర్సెస్ అనేటువంటి వేస్ట్ గా రన్ అవుతున్నాయి కదా. సో ఇప్పుడు ఇట్లా ఒక్కొక్క దాన్ని సెపరేట్ గా పెట్టుకునే బదులండి, ఇప్పుడు 3 సర్వర్స్ ని, ఫ్రంట్ ఎండ్ ని, బ్యాక్ ఎండ్ ని, డేటాబేస్ తయారీని మూడింటిని కూడా తీసుకెళ్లి ఒక సింగిల్ సర్వర్ లో కనుక మనం హోస్ట్ చేయగలిగితే, సో 4 కోర్ 16 GB అనేటువంటి ఒకే ఒక సర్వర్ లో మొత్తం వెబ్ టైర్, అప్లికేషన్ టైర్, డీబీ టైర్ లో హోస్ట్ చేయగలిగితే మనకి ప్రీవియస్ గా ఎంత యూటిలైజేషన్ ఉందండి, సో 20% యూటిలైజేషన్, 20% యూటిలైజేషన్, 30% యూటిలైజేషన్, టోటల్ 100% చేసుకున్న ఒక సింగిల్ సర్వర్ లో పెట్టినప్పటికీ కూడా 100 సర్వర్ యూటిలైజేషన్ అవ్వట్లేదు. ఇంకా స్టిల్ 30% యూటిలైజేషన్ జరిగింది. ఇంకా 30% మనకి ఫ్రీగా కూడా ఉందండి. సో కాబట్టి మొత్తం 3 కూడా మనకి దానికి తీసుకొస్తే ఇక్కడ మీకు 70% ఆఫ్ యూటిలైజేషన్ జరుగుతుంది. రిమైనింగ్ 30% మీకు ఫ్రీగా ఉంది. దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటండి, ప్రీవియస్ గా ఉన్నటువంటి కాస్ట్ అండ్ మెయింటెనెన్స్ మీకు ఇక్కడ తగ్గుతుంది. ఎక్స్ట్రా కాస్ట్ అవ్వట్లేదు, ఎక్స్ట్రా మెయింటెనెన్స్ అవ్వట్లేదు. ఎందుకంటే 3 సర్వర్స్ మెయింటైన్ చేసే బదులు ఒకే సర్వర్ మీరు మెయింటైన్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఒక డ్రాబ్యాక్ ఉంది. ఈ డ్రాబ్యాక్ ఏంటి అని అంటే మీకు, సో చూడండి ఇక్కడ వెబ్ సర్వర్ అనేటువంటిది కనిపిస్తుంది. వెబ్ సర్వర్ యాక్చువల్ గా ఎంత యూటిలైజ్ చేయాలండి, 20% యూటిలైజ్ చేయాలి. సేమ్ అట్లనే యాప్ సర్వర్ ఉంది. యాప్ సర్వర్ ఎంత యూటిలైజ్ చేయాలండి, 20% యూటిలైజ్ చేయాలి. సేమ్ అట్లనే డీబీ సర్వర్ కూడా 30% యూటిలైజ్ చేయాలి. కానీ ఇవి 3 కూడా మీకు సేమ్ సర్వర్ లో రన్ అవుతున్నాయి కాబట్టి, ఒకవేళ వెబ్ సర్వర్ అనేటువంటిది మీకు 20% కాకుండా సమ్ 50% యూటిలైజేషన్ చేసింది అనుకోండి, సో అప్పుడు ఏమవుతుందండి, ఇదొక 50%, దెన్ ఇదొక 20%, దెన్ ఇదొక 30%, టోటల్ 100% కన్సంప్షన్ జరిగిపోతుందండి. సో ఎందుకు 100% జరిగిపోతే మనకు వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటండి, సర్వర్ కంప్లీట్ గా యూటిలైజేషన్ జరిగితే రీసోర్స్ యూటిలైజేషన్, ఈ సర్వర్ కరప్ట్ అయిపోయిన ప్రాబ్లం కానీ, కొలాప్స్ అయిపోయిన ప్రాబ్లం కానీ, మనకి సర్వర్ డౌన్ అయ్యేటువంటి ప్రాబ్లం కానీ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో దీనివల్ల కంప్లీట్ సర్వర్ డౌన్ అయిపోతుంది, మన అప్లికేషనే డౌన్ అయిపోతుంది. సో కాబట్టి ఇక్కడ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే, ఏదైతే సర్వర్ మనం రన్ చేస్తున్నామో వెబ్ సర్వర్ కి 20% అసైన్ చేస్తే వెబ్ సర్వర్ 20% మాత్రమే కన్జంప్షన్ చేయాలండి. సో 30% 40%కి వెళ్ళకూడదు. సేమ్ అట్లనే అప్లికేషన్ సర్వర్ కూడా విత్ ఇన్ దే 20% కన్జంప్షన్ చేయాలి. డీబీ కూడా 30% కన్జంప్షన్ చేయాలి, ఎక్కువ చేయకూడదు. సో ఎక్కువ చేసినా అది విత్ ఇన్ లెస్ దెన్ మనకి 100% తక్కువే రావాలి తప్ప మోర్ దెన్ టోటల్ చూసుకుంటే 100% ఎక్కువ వెళ్ళకూడదు. సో ఇట్లా మీకు జరగాలి, ఈ కండిషన్ మనం పెట్టుకున్నప్పుడే మనకి ఇట్లా విర్చువలైజేషన్ కానీ లేకపోతే ఇట్లా మనకి సేమ్ సర్వర్ లో హోస్ట్ చేసుకునే దానికైతే మనకి సపోర్ట్ చేస్తుంది. సో ఒక అప్లికేషన్ ఒక టైర్ వచ్చేసి వేరొక టైర్ ని అసలు కన్జంప్షన్ అనేటువంటి చేయకూడదు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా మనం చెప్పుకోవాలి అన్న, మొబైల్స్ లో మనం ఇప్పుడు ఒక పెద్ద అప్లికేషన్స్ ఉంటాయి, గేమింగ్ అప్లికేషన్స్ లాంటిది ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ పబ్జీ అనేటువంటిది ఒక గేమింగ్ అప్లికేషన్ ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. సో ఈ అప్లికేషన్ యూజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందండి, మీ మొబైల్లో కనుక తక్కువ కోర్స్ అండ్ తక్కువ ర్యామ్స్ ఉంటాయి కనుక మీ మొబైల్ అనేటువంటిది హ్యాంగ్ అవుతూ ఉంటుందండి. ఎందుకు హ్యాంగ్ అవుతూ ఉంటుందంటే, ఈ ఒక్క అప్లికేషన్ మీకు రిమైనింగ్ అప్లికేషన్స్ యూజ్ చేసుకునేటువంటి కోర్ అండ్ ర్యామ్ కూడా కంప్లీట్ గా యూజ్ చేస్తూ ఉంటుంది. పబ్జీ అనేటువంటి అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నప్పుడు మీరు వేరొక అప్లికేషన్ మీరు ఓపెన్ చేశారనుకోండి,
సో వేరొక అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే మీకు అప్లికేషన్ అనేటువంటి సరిగ్గా లోడ్ అవుతుంది, చాలా డిలేతో, చాలా స్లోగా, చాలా స్లగ్గిష్ గా కూడా లోడ్ అవుతూ కూడా ఉంటుంది. ఎందుకని అంటే మీ మొబైల్లో ఉన్నటువంటి రీసోర్సెస్ ఆల్రెడీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వన్ ఆఫ్ ది అప్లికేషన్స్ మేజర్ గా కూడా యూటిలైజేషన్ చేసేస్తుందండి. సో దట్ ఈస్ ద డ్రాబ్యాక్ అనమాట. సో ఇట్లా మనం ఎప్పుడు కూడానండి ఒక సర్వర్ లోనే ఇవన్నీ కూడా లాంచ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా సెపరేట్ గా చేసుకోవాలి. అప్పుడే ఇవి వేరొక రీసోర్సెస్ ని యాక్సెస్ చేయకుండా విత్ ఇన్ ద వీటికి మనకి మనం వీటికి ప్రొవైడ్ చేసినటువంటి రీసోర్సెస్ మాత్రమే ఇది యాక్సెస్ చేయగలగాలి. అలా చేయాలి అని అంటే మీకు నార్మల్ గా అన్ని తీసుకెళ్లి ఒకటే సర్వర్ మీద మీరు హోస్ట్ చేసినప్పుడు ఆ పాసిబిలిటీ మనకు ఉండదండి. అయితే దాని గురించే మనకు ఒక కొత్త సాఫ్ట్వేర్ అనేటువంటిది ఇన్స్టాల్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి పాసిబిలిటీ అనేటువంటిది వస్తుందండి. ఓకే, సో ఇప్పుడు ఇదే 4 కోర్ 16 GB అనేటువంటి సర్వర్ ని కనుక మనం క్లోజ్ గా చూస్తేనండి, ఇందులో మనకి హార్డ్వేర్ అనేటువంటిది కనిపిస్తుంది. హార్డ్వేర్ అంటే నథింగ్ బట్ సర్వర్. ఈ సర్వర్ పైన ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఓకే, నార్మల్ విండోస్ కానీ లైనక్స్ కానీ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుందండి. సో ఇట్లా మనకి బేస్డ్ ఆన్ టైర్స్ ని బట్టి కూడా వాటి రీసోర్స్ సెగ్రిగేషన్ కూడా జరగాలి అని అంటే ఒక సెపరేట్ సాఫ్ట్వేర్ అనేటువంటిది మనం ఇన్స్టాల్ చేయాలండి. నార్మల్ గా మనం నార్మల్ సాఫ్ట్వేర్స్ కానీ నార్మల్ అప్లికేషన్స్ ఎట్లనైతే ఇన్స్టాల్ చేస్తాం, ఇది కూడా అట్లనే ఇన్స్టాల్ చేస్తాం. బట్ దిస్ సాఫ్ట్వేర్ ఈస్ కాల్డ్ అస్ మనకి హైపర్వైజర్ అని చెప్పి కాల్ చేస్తామండి. సో ఈ హైపర్వైజర్ మనకి ఎట్లా ప్రొవైడ్ చేస్తుంది అంటే ప్రీవియస్ గా ఉన్నటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లమ్ ని రిజల్వ్ చేసేటువంటి సాఫ్ట్వేరే మనకి హైపర్వైజర్ అని చెప్పేసి అయితే కాల్ చేస్తామండి. వన్స్ హైపర్వైజర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీనిపైన మనం ఏం చేస్తామంటేనండి వెబ్ టైర్ కి సంబంధించింది, అప్లికేషన్ టైర్ కి సంబంధించింది, డీబీ టైర్ కి సంబంధించింది కూడా మనం క్రియేట్ చేస్తాం. మీరు ఇక్కడ చూస్తేనండి ఇదే సర్వర్ పైన మీకు వెబ్ టైర్, అప్లికేషన్ టైర్, డీబీ టైర్ 3 టైర్స్ కూడా కనిపిస్తున్నాయి. కానీ వీటి మధ్య మీకు సెపరేషన్ కనిపించట్లే. కానీ మనకు హైపర్వైజర్ యూజ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే వీటి మధ్య మీకు ఇట్లా సెపరేషన్ ఉంటుంది. సో కాబట్టి మీరు ఒకవేళ ఈ వెబ్ సర్వర్ కనుక అవుట్ ఆఫ్ దిస్ 4 కోర్ 16 జీబీలో 1 కోర్ 1 జీబీ వరకు మాత్రమే ఇది యూజ్ చేసుకోవాలి వెబ్ టైర్ అనేటువంటి. దెన్ యాప్ టైర్ వచ్చేసి అగైన్ ఇంకొక 1 కోర్ ఇంకొక 1 జీబీ వరకు కూడా ఇది యూజ్ చేసుకోవాలి. డీబీ టైర్ వచ్చేసరికి 1 కోర్ 4 జీబీ వరకు కూడా మీరు డీబీ టైర్ అనేటువంటిది యూజ్ చేసుకోవాలి. ఓన్లీ ఈ కోర్స్ అండ్ ఈ ర్యామ్ దాటి సిపియు యూనిట్స్ కానీ లేకపోతే మెమరీ దాటి ఎక్సెస్ యూజ్ చేయకూడదండి. సో అందు గురించి మనకి హైపర్వైజర్ ఎట్లా హెల్ప్ అవుతుందంటే ఈ వెబ్ టైర్ కానీ లేకపోతే యాప్ టైర్ కానీ డీబీ టైర్ కానీ వీటికి ప్రొవైడ్ చేసినటువంటి రీసోర్సెస్ కి మించి ఎక్కువగా యూటిలైజ్ చేయవండి. ఎందుకంటే మనకి హైపర్వైజర్ చేసే పనే ఏంటి అని అంటే ఇక్కడ ఏదైతే హోస్ట్ హార్డ్వేర్ కనిపిస్తుందో ఈ హోస్ట్ హార్డ్వేర్ లో మీరు ఎంతైతే అసైన్ చేస్తారో 1 కోర్ 1 జీబీ అనేటువంటిది ఓన్లీ ఈ పర్టికులర్ గా లాంచ్ అయినటువంటి ఈ మిషన్ ఏదైతే ఉందో ఇది మీకు అంతవరకు మాత్రమే యాక్సెస్ చేయనిస్తుందండి. మీరు మోర్ దెన్ దట్ 1 కోర్ 1 జీబీ చేయాలంటే మీకు అది పాసిబిలిటీ ఉండదు. సో ఈ కాన్సెప్ట్ ని మనం ఏమంటాం అంటేనంటే విర్చువలైజేషన్ అని చెప్పేసి కాల్ చేస్తామండి. సో విర్చువలైజేషన్ అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకి లాంచ్ అయ్యేటువంటి మిషన్ మనం ఏమని కాల్ చేస్తామంటేనండి ఈచ్ మిషన్ ని కూడా ఒక గెస్ట్ మిషన్ అని కాల్ చేస్తామండి, లేకపోతే విర్చువల్ మిషన్ అని చెప్పేసి కాల్ చేస్తామండి. ఎందుకని విర్చువల్ మిషన్ అని కాల్ చేస్తున్నాం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనందరం కూడా ఒక మీటింగ్ లో కనెక్ట్ అయి ఉన్నాం, జూమ్ మీటింగ్ లో. సో జూమ్ మీటింగ్స్ ఏంటి అని అంటే మనందరం విర్చువల్ గా కనెక్ట్ అయి ఉన్నామండి. ఇన్ పర్సన్ మనం కనెక్ట్ అయ్యలేము, విర్చువల్ గా కనెక్ట్ అయినాం. సేమ్ ఇది కూడా ఏంటంటేనండి కింద ఉన్నదంతా కూడా మీకు ఫిజికల్ మిషన్, యాక్చువల్ సర్వర్ అండి. పైన క్రియేట్ అయ్యేవన్నీ కూడా అండి మీకు విర్చువల్ గా క్రియేట్ అవుతున్న మిషన్స్ అండి. ఇవి రియల్ గా మీకు సర్వర్స్ కాదు, కానీ కింద ఉన్నటువంటి మెయిన్ సర్వర్ మీద క్రియేట్ అయ్యేటువంటి విర్చువల్ మిషన్స్ అని చెప్పేసి అయితే మనం కాల్ చేసుకోవచ్చు అన్న. వీటినే మనం ఇంకొక టర్మినాలజీస్ లో గెస్ట్ మిషన్స్ అని కాల్ చేస్తామండి. సో వీటి వల్ల అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మీకు సో దీనికి అండ్ కింద ఉన్నటువంటి హోస్ట్ కి కూడా ఎటువంటి సంబంధం ఉండదు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వెబ్ టైర్ కి, యాప్ టైర్ కి, డీబీ టైర్ కి దేనికి ఒకదానికి ఎటువంటి సంబంధం కూడా ఉండదండి. ఒక సెపరేట్ గా ఉన్నటువంటి సర్వర్స్ ఎట్లానైతే మీకు లైక్ కన్జంప్షన్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తుందో కెపాసిటీ అనేటువంటి సేమ్ ఇక్కడ కూడా మీకు అన్ని కలిపి ఒకే మిషన్ మీద ఉన్నప్పటికీ కూడా యూజింగ్ ద హైపర్వైజర్ అనేటువంటి సాఫ్ట్వేర్ ద్వారా ఇవన్నీ కూడా మనం సెపరేట్ చేసుకోవడానికి అయితే మనకి హెల్ప్ అవుతుందండి. సో వీటిపైన ఇప్పుడు మీకు ఇక్కడ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉందండి, కానీ మీకు ఎప్పుడైతే గెస్ట్ మిషన్స్ అనేవి క్రియేట్ చేస్తారో ఇవి కూడా సెపరేట్ గా మీకు న్యూ సర్వర్స్ లాగా ఉంటుందండి మోర్ ఆర్ లెస్. సో వీటిపైన కూడా మీకు ఒక సెపరేట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటిది వస్తుందండి. సో విచ్ ఈస్ కాల్డ్ ఎస్ మీకు గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పేసి అయితే కాల్ చేస్తామండి. సో ఇది మనకి గెస్ట్ మిషన్స్ అండ్ గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఈ విధంగా వస్తుంది. అయితే మనం ఇక్కడ ఏదైతే హైపర్వైజర్ అనేటువంటి తీసుకుంటున్నామో ఈ హైపర్వైజర్ అనేటువంటి జస్ట్ జనరిక్ టర్మ్, ఇట్లా విర్చువలైజేషన్ ప్రొవైడ్ చేసే దానికి యూజ్ అయ్యేటువంటి సాఫ్ట్వేర్ మనకి హైపర్వైజర్ అని చెప్పేసి అయితే జనరిక్ టర్మ్స్ లో కాల్ చేస్తామండి. అగైన్ ఈ హైపర్వైజర్ అనేటువంటిది మనకి డిఫరెంట్ కంపెనీస్ మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. అందులో చూసుకుంటే మనకి AWS లో ఉన్నటువంటి హైపర్వైజర్స్ ఏంటి అని అంటే జెన్ హైపర్వైజర్ అని, నైట్రో హైపర్వైజర్ అని చెప్పేసి అయితే మనకి 2 టైప్స్ ఆఫ్ హైపర్వైజర్స్ అయితే AWS వాడు యూజ్ చేస్తూ ఉంటాడు. సో ప్రీవియస్ గా మనం చెక్ చేస్తే 2017, 2018 వరకు మనకి ఓన్లీ జెన్ హైపర్వైజర్ ఒక్కటే ఉండేదండి. జెన్ హైపర్వైజర్ ఏంటి అని అంటే ఇది మీకు ఓపెన్ సోర్స్ హైపర్వైజర్ అండి. ఎవరో థర్డ్ పార్టీ వాళ్ళు డెవలప్ చేస్తుంది, AWS వాడు యూజ్ చేసుకుంటున్నాడు. అయితే AWS వాడు ఏం చేస్తాడంటే వీడికి చాలా డేటా సెంటర్స్ ఉన్నాయి, చాలా
మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పీరియన్స్ వచ్చింది, డేటా సెంట్రల్ ఎక్స్పీరియన్స్ కూడా వచ్చిందండి AWS వాడి. వాడి సంబంధించిన హార్డ్వేర్స్ అనేటువంటివి AWS కి సంబంధించిన మిషన్స్ అన్ని కూడా ఎట్లా విర్చువలైజేషన్ చేస్తే, ఎటువంటి హైపర్వైజర్ యూస్ చేస్తే ఎక్కువ పెర్ఫార్మెన్స్ వస్తుంది, ఎక్కువ ఎఫిషియన్సీ వస్తుంది అన్నటువంటిది అంతా కూడా వాడు అనాలిసిస్ చేసి నైట్రో హైపర్వైజర్ అనేటువంటిది AWS వాడు బిల్డ్ చేశాడండి. సో నైట్రో హైపర్వైజర్ ఎవరిది అని అంటే AWS వాడు వాడు ఓన్ గా కూడా బిల్డ్ చేసుకున్నటువంటి హైపర్వైజర్ సాఫ్ట్వేర్ అన్నమాట. సో జెన్ అనేటువంటిది కూడా మీకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు, బట్ మోస్ట్లీ కూడా కొత్తగా లాంచ్ అయ్యే అన్నిటికీ కూడా మీకు నైట్రో హైపర్వైజరే ఉంటుంది. సో ఇవి టూ కూడా మనకు ఉండేటువంటి AWS లో ఉండేటువంటి మేజర్ గా ఉండేటువంటి హైపర్వైజర్స్ అని మీకు దీనికి సంబంధించిన రిఫరెన్స్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను, మీరు ఇక్కడ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు అండి. సో సేమ్ మన ఇక్కడ ఉన్నటువంటి కంప్లీట్ ప్రాసెస్ ఏదైతే ఉందోనండి, ఈ ప్రాసెస్ అంతటినే మనం విర్చువలైజేషన్ అని చెప్పేసి అయితే కాల్ చేస్తామండి. సో బేసికల్లీ మనం నార్మల్ మిషన్ విర్చువలైజ్ చేసి విర్చువలైజేషన్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ అయితే అచీవ్ చేయగలుగుతున్నాం యూజింగ్ ద హైపర్వైజర్ సాఫ్ట్వేర్. అగైన్ ఈ విర్చువలైజేషన్ లో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విర్చువలైజేషన్ ఉంటుందండి. సో ఫస్ట్ టైప్ ఏంటి అని అంటే HVM, సెకండ్ టైప్ ఏంటంటే PVM అండి. సో ఇందులో మీకు థర్డ్ టైప్ కూడా ఉంటుంది. థర్డ్ టైప్ ఏంటి అని అంటే SRIOV అని చెప్పేసి అయితే కాల్ చేస్తామండి. ఓకే, సో దీని గురించి చూద్దాం. ఫస్ట్ HVM అంటే ఏంటి అని అంటే ఫుల్ ఫామ్ ఏంటంటేనండి హార్డ్వేర్ విర్చువలైజేషన్. PVM అంటే పారా విర్చువలైజేషన్ అండి. సో హార్డ్వేర్ విర్చువలైజేషన్ అంటే ఏంటి, పారా విర్చువలైజేషన్ అంటే ఏంటి? ఫస్ట్ పారా విర్చువలైజేషన్ గురించి చూద్దాం. పారా విర్చువలైజేషన్ అంటే ఇట్స్ లైక్ సాఫ్ట్వేర్ కైండ్ ఆఫ్ విర్చువలైజేషన్ అండి. ఇప్పుడు పారా విర్చువలైజేషన్ లో టోటల్ విర్చువలైజేషన్ వచ్చి 100% ఆఫ్ అనుకుంటే పారా విర్చువలైజేషన్ ఎంత వరకు అచీవ్ చేయగలుగుతుంది అని అంటే 80 to 90% ఆఫ్ ది యూటిలైజేషన్ వరకు అచీవ్ చేయగలుగుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు డిఫరెంట్ సర్వర్స్ రన్ అవుతున్నాయి, డిఫరెంట్ VMs రన్ అవుతున్నాయి. ఇక్కడ ఒక VM కి సంబంధించిన డీటెయిల్స్ వేరొక VM కి తెచ్చుకునేటువంటి డీటెయిల్స్ కానీ తెచ్చుకునేటువంటి కెపాసిటీ కానీ మనకి ఇక్కడ PVM లోనైతే ఉంటుందండి. సో PVM యూస్ చేసినప్పుడు ఏంటంటేనండి ఒక VM వేరొక VM కి వెళ్ళి డీటెయిల్స్ తెచ్చుకోగలిగేటువంటి అక్కడ చిన్న పాసిబిలిటీ అనేటువంటిది వస్తుంది అనమాట. అంటే కంప్లీట్ గా తెచ్చుకోలేదు కానీ ఏ ప్రాసెస్ ఎంతవరకు యూటిలైజేషన్ అనేటువంటి చేస్తుంది అనేటువంటి PVM అయితే ఉంటుంది. అంటే కంప్లీట్ విర్చువలైజేషన్ జరగట్లేదు మీకు అక్కడ. సో దీనివల్ల 80 to 90% జరుగుతుంది. కొంచెం పెర్ఫార్మెన్స్ అనేటువంటి కంపేర్ టు HVM అయితే మీకు తక్కువ వస్తుంది. మరి HVM ఏం చేస్తుందండి అని అంటే HVM వచ్చేసి మీకు 100% ఆఫ్ ద విర్చువలైజేషన్ చేస్తుంది. సో ఒక సర్వర్ వేరొక సర్వర్ రిసోర్స్ కి వెళ్ళడం, లేకపోతే DB వచ్చి అప్లికేషన్ రిసోర్స్ కి రావడం, ఇటువంటి ఛాన్సెస్ అండ్ పాసిబిలిటీస్ అసలు మీకు HVM లో ఉండదండి. HVM మీరు చెక్ చేస్తే కంప్లీట్లీ ఇది 100% విర్చువలైజేషన్ జరుగుతుందండి. మీకు ఇది కంప్లీట్ గా కూడా మీకు ఫుల్ విర్చువలైజేషన్ ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ఫుల్ పర్ఫార్మెన్స్ అనేటువంటిది, ఫుల్ ఎఫిషియన్సీ అనేటువంటిది కూడా మీకు వస్తుంది. అందు గురించి AWS వాడు ఏం చేస్తున్నాడంటే ప్రీవియస్ గా చెక్ చేస్తే మీకు HVM మీద కూడా మీకు AWS EC2 ఇన్స్టెన్సెస్ ఉండేవాడి అండ్ PVM మీద కూడా ఉండే. కానీ ఇప్పుడు మీరు చూస్తే PVM అనేటువంటిది వాడు మోస్ట్లీ కూడా స్టాప్ చేసేస్తున్నాడు. మీరు ఓన్లీ లాంచ్ చేస్తున్న ప్రతిదీ కూడా HVM టెక్నిక్ మీద మీరు లాంచ్ చేస్తారండి, హార్డ్వేర్ విర్చువలైజేషన్ మీద. ఓకే, అండ్ తర్వాత చూస్తే థర్డ్ వన్ వచ్చేసి సింగిల్ రూట్ ఇన్పుట్ అవుట్పుట్ విర్చువలైజేషన్ అండి. ఇది బేసికల్ ఎందుకు యూస్ చేస్తామంటే ఎంబెడెడ్ టైప్ ఆఫ్ వాటికి మనం విర్చువలైజేషన్ చేయాలి అనుకున్నప్పుడు ఎంబెడెడ్ మిషన్స్ కి, సో దీని అయితే యూస్ చేస్తాం. మీకు PVM, HVM అండ్ SRIOV లో ఏది ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది అని అంటే ఫస్ట్ వచ్చేసి మీకు SRIOV అనేటువంటిది ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఇస్తుందండి. కానీ ఇది మీకు వచ్చేసి నార్మల్ గా VMs కి యూస్ చేయరు, VMs కి ఎక్కువ వచ్చేసి మీకు HVMs యూస్ చేస్తారండి. ఎందుకంటే PVM, HVM లో HVM ఎక్కువ పెర్ఫార్మెన్స్ చేస్తుంది. బట్ అగైన్ ఇంకో కంపారిజన్ చేయాలంటే HVM మీద SRIOV అనేటువంటిది ఇంకా ఎక్కువ పెర్ఫార్మెన్స్ చేస్తారు. బట్ నార్మల్ గా మనకు ఉండేటువంటి విర్చువలైజేషన్ టెక్నిక్స్ అన్ని కూడా మీకు HVM మీదే ఉంటాయి. మనం సర్వర్ లాంచ్ చేసినా లాంచ్ చేయకపోయినా మీకు HVM మీదే వస్తుంది. సో ఇక్కడ ఏదైతే విర్చువలైజేషన్ కాన్సెప్ట్ అనేటువంటి మీకు ఉంటుందోనండి, AWS లో EC2 అనేటువంటి సర్వీస్ ఏంటి అని అంటే అది కూడా మీకు సర్వర్స్ ప్రొవైడ్ చేసేటువంటి ఒక సర్వీస్ అండి. AWS EC2 లో మీరు క్రియేట్ చేసేటువంటి ఎవ్రీ సర్వర్ కూడా మీకు ఇట్లా విర్చువలైజేషన్ అయినటువంటి ఒక సర్వరే మీకు వస్తుందండి. మీకు వచ్చేది కింద ఉన్నటువంటి ఫిజికల్ మిషన్ కాదండి, మీకు వచ్చేది VMఏ వస్తుంది. సో అందు గురించి మనం ఇది విర్చువల్ మిషన్ అనే కాల్ చేస్తా ఉన్నాడు. AWS లో సర్వర్స్ తీసుకున్నా, GCP లో సర్వర్స్ తీసుకున్నా, Azure లో సర్వర్స్ తీసుకున్నా మీకు వచ్చేటువంటి సర్వర్స్ అన్ని కూడానండి ఏదో ఒక సర్వర్ పైన విర్చువలైజేషన్ అయ్యి ఇట్లా HVM, PVM ఏదో ఒక విర్చువలైజేషన్ జరిగి వచ్చేటువంటి మిషనే తప్ప మీకు డైరెక్ట్ గా వచ్చేటువంటి మిషన్ కాదండి. కానీ మరి కొన్నిసార్లు మనకి డైరెక్ట్ గా ఫిజికల్ మిషన్ తీసుకునేటువంటి రిక్వైర్మెంట్ ఉంటుందండి. అటువంటి సిచ్యువేషన్ ఏం చేయాలి అని అంటే AWS లో తీసుకుంటే మీకు బేర్ మెటల్ అని చెప్పేసి ఒక సర్వీస్ ఉందండి. సో బేర్ మెటల్ కి EC2 కి డిఫరెన్స్ ఏంటి అని అంటే EC2 ఏంటంటే ఇది మీకు విర్చువలైజేషన్ అయినటువంటి ఒక మిషన్ అండి. విర్చువల్ మిషన్ ఆర్ VM ఆర్ గెస్ట్ మిషన్ అని మనం కాల్ చేసుకోవచ్చు. బేర్ మెటల్ అంటే ఏంటి అని అంటే కింద మీకు ఫిజికల్ మిషన్ ఏదైతే కనిపిస్తుందో ఈ ఎంటైర్ ఫిజికల్ మిషన్ వితౌట్ విర్చువలైజేషన్ మీకు కావాలి అనుకుంటే దెన్ యూ విల్ గో ఫర్ ద బేర్ మెటల్ సర్వీస్ అండి.
రెండు కూడా మీకు సర్వర్సే ప్రొవైడ్ చేస్తాయి. ఒకటే డిఫరెన్స్ ఏంటంటే EC2 ఏంటంటే ఇది విర్చువలైజేషన్ అయిన తర్వాత వచ్చేటువంటి మిషన్. బేర్ మెటల్ ఏంటి అని అంటే ఇది డైరెక్ట్ గా ఫిజికల్ సర్వర్ కు ప్రొవైడ్ చేసేటువంటి యాక్సెస్ అండి AWS సైడ్ నుంచి. బేస్డ్ ఆన్ మన రిక్వైర్మెంట్స్ బట్టి కూడా EC2 చూస్ చేసుకుంటాం, బేర్ మెటల్ చూస్ చేసుకుంటాం. మోస్ట్లీ అందరూ EC2 యూస్ చేస్తారండి. ఎప్పుడైతే మీకు విర్చువలైజేషన్ అనేటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ మీకు విర్చువలైజేషన్ ప్రొవైడ్ చేసినటువంటి సర్వర్స్ అండి. మళ్ళీ అగైన్ మీరు వీటిపైన విర్చువలైజేషన్ మీరు చేసుకోవచ్చు. కానీ వీటిపైన విర్చువలైజేషన్ చేస్తే మీకు అంత పర్ఫార్మెన్స్ రాదండి. ఎందుకంటే ఇవి ఆల్రెడీ ఇక్కడ విర్చువలైజేషన్ జరిగి వచ్చినటువంటి మిషన్స్. వీటిపైన మళ్ళీ మీరు విర్చువలైజేషన్ చేస్తే అంత పర్ఫార్మెన్స్ అనేటువంటిది రాదు, చాలా డిగ్రేడెడ్ గా ఉంటాయండి. సో అట్లా మీకు ఎప్పుడైనా రిక్వైర్మెంట్ లో కనుక బేర్ మెటల్ సర్వర్స్ అనేటువంటి తీసుకుంటే డైరెక్ట్ గా మీరు వీటిపైన మీకు ఉన్నటువంటి విర్చువలైజేషన్ కాన్సెప్ట్ అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బయట మీరు చెక్ చేస్తానండి, VMware అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ అయితే ఉంది. VMware ఏం ప్రొవైడ్ చేస్తుందండి, వీడు కూడా విర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ ఉంటుంది వీడి దగ్గర కూడా VMware, అండ్ వీడు కూడా సపరేట్ గా విర్చువలైజేషన్ మిషన్స్ అనేటువంటి వాడి క్లౌడ్ లో కూడా ప్రొవైడ్ చేస్తానండి. AWS లో కూడా మీకు AWS ప్లస్ VMware పార్ట్నర్షిప్ ఉందండి. సో వీడేం చేస్తాడంటే VMware కావాలంటే AWS మీద కూడా మీరు VMware తీసుకోవచ్చు, అది వీళ్ళు సర్వీస్ గా ప్రొవైడ్ చేస్తారండి. ఇక్కడ VMware వాడు ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా బేర్ మెటల్ తీసుకుని వీడికి సంబంధించిన VMware సాఫ్ట్వేర్ ఉంటుంది చూస్తారా, వీడు మళ్ళీ జెన్ హైపర్వైజర్ నైట్రో హైపర్వైజర్ కాకుండా VMware కి సంబంధించిన హైపర్వైజర్ ఈ బేర్ మెటల్ మీద వేసుకుని బేర్ మెటల్ పైనుంచి కూడా మీకు విర్చువల్ మెషిన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తాడు. సో ఇట్లా మీకు EC2 అండ్ బేర్ మెటల్ రెండు కూడా సర్వర్ బేస్డ్ సర్వీసెస్. కాకపోతే EC2 ఏంటంటే విర్చువల్ మిషన్స్ ఇస్తుంది మీకు, బేర్ మెటల్ ఏంటంటే డైరెక్ట్ గా ఫిజికల్ సర్వర్ యొక్క యాక్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. హోప్ ఇట్ ఇస్ క్లియర్ టు యూ. సో ఒకసారి EC2కి సంబంధించిన కీ పాయింట్స్ చెక్ చేద్దామండి. EC2 వచ్చేసి షార్ట్ ఫామ్ లో EC2 అని కాల్ చేస్తాం. ఏ సర్వీస్ తీసుకున్నా షార్ట్ ఫామ్ అండ్ లాంగ్ ఫామ్ ఉంటుంది కాబట్టి ఫుల్ ఫామ్ చెక్ చేస్తే EC2కి వచ్చేసి ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ అండి. సో దీన్ని మనం చెక్ చేస్తే ECC అనేటువంటిది వస్తుంది. సో వీడి ECCనే మనం EC2 కింద అయితే చేంజ్ చేశాడండి, ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. ఓకే, సో VPC డిపెండెంట్ అండి మనకు వచ్చేసి EC2 వచ్చేసి VPC డిపెండెంట్. ఎర్లియర్ గా మీరు చెక్ చేస్తే ఓల్డర్ డేస్ కానీ సమ్ ఓల్డర్ డాక్యుమెంటేషన్ కానీ మీరు చెక్ చేస్తే అక్కడ మీకు EC2 వచ్చేసి 2 టైప్స్ ఉండేది, EC2 క్లాసిక్, EC2 VPC, ఇవి రెండు ఉండేదండి. బట్ ఇప్పుడు మీకు EC2 క్లాసిక్ అనేటువంటిది AWS కంప్లీట్ గా రిమూవ్ చేసేసాడు. అంటే EC2 క్లాసిక్ ఏంటంటే అక్కడ మీకు VPC లేకుండా కూడా EC2 అనేటువంటి మీరు క్రియేట్ చేసుకోవచ్చు, ఆ పాసిబిలిటీ ఉంది. కానీ ఈ AWS వాడు ఏం చేస్తాడంటే EC2 క్లాసిక్ కంప్లీట్ గా రిమూవ్ చేస్తాడు. ఇప్పుడు మీకు VPC ఉంటేనే తప్ప EC2 అనేటువంటిది మీరు క్రియేట్ చేయలేరండి. EC2 క్లాసిక్ అన్నప్పుడు సమ్ ఓల్డ్ డాక్యుమెంటేషన్ చూస్తున్నప్పుడు మీకు EC2 క్లాసిక్ అనేటువంటి కనిపిస్తూ ఉంటుంది తప్ప, బట్ నౌ డేస్ అయితే మీకు EC2 క్లాసిక్ అయితే ఉండదన్నమాట. ఓకే, సో ఇంకా చెక్ చేస్తే మనకి EC2 అనేటువంటి రీజనల్ సర్వీస్ అండి. ఇది మన గ్లోబల్ సర్వీస్ కాదు, సేమ్ లైక్ VPC లాగా రీజనల్ సర్వీస్. మీరు ఒక రీజన్ లో EC2 క్రియేట్ చేయాలనుకుంటే సేమ్ రీజన్ లో మీకు VPC అంటూ ఉండాలండి. ఓకే, అండ్ సర్వర్స్ వచ్చేసి మీకు అవైలబిలిటీ జోన్ స్పెసిఫిక్ అండి. మీరు ఏదైతే సబ్నెట్ మెన్షన్ చేస్తారో ఆ సబ్నెట్ లోనే లాంచ్ అవుతుంది. ఇక్కడ సబ్నెట్స్ వచ్చేసి మీకు అవైలబిలిటీ జోన్ స్పెసిఫిక్ కాదండి. సబ్నెట్ క్రియేట్ చేసినప్పుడు ఏ అవైలబిలిటీ జోన్ లో క్రియేట్ అవ్వాలనేటువంటి మీరు మెన్షన్ చేయాలి. సో ఒక సబ్నెట్ సెలెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ సబ్నెట్ ఏదైతే అవైలబిలిటీ జోన్ లో ఉంటుందో మీకు EC2 క్రియేట్ అయ్యేటప్పుడు కూడా అదే అవైలబిలిటీ జోన్ లో క్రియేట్ అవుతుంది. ఇక్కడ మీకు పబ్లిక్ సర్వరా ప్రైవేట్ సర్వరా అనేటువంటి దేని డిపెండ్ అయి ఉంటుంది అని అంటే మీరు క్రియేట్ చేసేటువంటి సబ్నెట్ బేస్ చేసుకుని ఉంటుందండి. మీరు ఇప్పుడు ఒక EC2ని ఒక పబ్లిక్ సబ్నెట్ లో లాంచ్ చేస్తే అది మీకు పబ్లిక్ సర్వర్ అవుతుందండి. లేదు ఒక ప్రైవేట్ సబ్నెట్ లో లాంచ్ చేస్తే అది మీకు ప్రైవేట్ EC2 అవుతుందండి. సో అట్లా మీరు లాంచ్ చేసే సబ్నెట్ ని బట్టి అది మీకు ప్రైవేట్ యాక్సెస్ ఉందా పబ్లిక్ యాక్సెస్ ఉందా అనేటువంటిది అయితే ఉంటుంది. EC2లో వచ్చేసరికి మీకు డిఫరెంట్ కోర్స్ అండ్ ర్యామ్ కాంబినేషన్ తోటి మీరు తీసుకోవచ్చండి. మీరు చూస్తే 1 కోర్ 1 GB తీసుకోవచ్చు, అండ్ 1 కోర్ 2 GB ర్యామ్ తీసుకోవచ్చు, 1 కోర్ 4 GB ర్యామ్ తీసుకోవచ్చు, లేదంటే 2 కోర్స్ 4 GB ర్యామ్ తీసుకోవచ్చు. ఇట్లా మల్టిపుల్ కాంబినేషన్స్ లో మన రిక్వైర్మెంట్ బట్టి నెంబర్ ఆఫ్ కోర్స్ అండ్ ర్యామ్ ని బట్టి ఇన్స్టెన్సెస్ అయితే తీసుకోవచ్చండి. అగైన్ మీరు చూస్ చేసే ఇన్స్టెన్సెస్ అన్ని కూడానండి ఒక పెద్ద ఫిజికల్ మిషన్ నుంచి కూడా లాంచ్ అయ్యేటువంటి చిన్న చిన్న మిషన్స్ ఏనండి. ఈ పెద్ద మిషన్ కి వచ్చేసి మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కోర్సు లేకపోతే ఒక 500 GB ఉందనుకోండి, ఇందులో నుంచి మీరు ఎవ్రీ టైం VM క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 కోర్ 1 GB సర్వర్ క్రియేట్ చేయమన్నా, సో ఇది ఈ పెద్ద సర్వర్ లో నుంచి ఒక 1 కోర్ 1 GBని విర్చువలైజేషన్ చేసి సెపరేట్ గా మీకు ఒక VM ఇస్తుంది. రిమైనింగ్ ఇందులో ఇంకా ఫ్రీ ఉంటుంది కదండి, అందులో మళ్ళీ వేరే కస్టమర్స్ రిక్వెస్ట్ చేసిన మళ్ళీ వేరే సర్వర్స్ అనేటువంటి VMs అనేటువంటి క్రియేట్ చేసి పెట్టడం అటువంటిదంతా కూడా ఈ సర్వర్స్ లో జరుగుతూ ఉంటుందండి. సో దీనిని మనం ఫిజికల్ హోస్ట్ అని కాల్ చేస్తాం, ఆర్ ఫిజికల్ మిషన్ అని కాల్ చేస్తామండి. సో దీన్ని కూడా గుర్తుంచుకోండి, మనకి అప్కమింగ్ డిస్కషన్స్ లోనే ఇది మనకి హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ ఉండేటువంటి VMs అన్ని కూడా మీకు ఆన్ డిమాండ్ బిల్లింగ్ అయితే ఉంటుందండి. అండ్ ఇందులో వేరే టైప్స్ ఆఫ్ ప్రైసింగ్ ప్లాన్స్ కూడా ఉంటాయి, అది అప్కమింగ్ సెషన్స్ లో మనం డిస్కస్ చేస్తాం. బట్ డిఫాల్ట్ గా చెక్ చేస్తే కనుక మీకు ఆన్ డిమాండ్ బిల్లింగ్ వస్తుందండి. మరి ఎవ్రీ టైం మీరు సర్వర్ క్రియేట్ చేస్తున్నారు అందులో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ రావాలి కదండి. సో బై డిఫాల్ట్ గా మీరు నార్మల్లీ మన VMs లో కానీ లేకపోతే మన ల్యాప్టాప్స్ లో కానీ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలంటే ఏం చేస్తామండి,
ఒక యూఎస్పిని బర్న్ చేసి, లేకపోతే ఒక డిస్క్ ఇమేజ్ని కానీ బర్న్ చేసి ఐఎస్ఓ ఇమేజ్ని, వాటిని తీసుకొచ్చి మనం బూటింగ్లో ఇన్స్టాల్ చేస్తూ ఉంటామండి. సేమ్ ఇక్కడ కూడా ఒక విఎంలో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటిది ఇన్స్టాల్ అవ్వాలి అని అంటే మీకు కూడా ఇక్కడ సమ్ కైండ్ ఆఫ్ ఇమేజ్ అనేటువంటిది కావాలండి. సో దట్ ఇమేజ్ మనం ఏడబ్ల్యూఎస్ ఏమంటామంటే ఏఎంఐ అని చెప్పేసి అయితే కాల్ చేస్తామండి. ఏఎంఐ ఈస్ ఫుల్ ఫామ్ ఏంటి అని అంటే అమెజాన్ మిషన్ ఇమేజ్ అండి. సో ఏఎంఐ ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటేనండి, మీరు లైనెక్స్ లో లాంచ్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే విండోస్ లాంచ్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఐఓఎస్ మీకు మిషన్ తోస్ లాంచ్ చేయాలనుకుంటున్నారా, సో ఇట్లా మీకు ఉబుంటూ కానీ సూస్ లైనెక్స్ కానీ ఆర్హెచ్ఎల్ కానీ ఏం లాంచ్ చేయాలనుకుంటున్నారా అనేటువంటి దాంతో కూడా మీరు ఇక్కడ ఏఎంఐలో సెలెక్ట్ చేసుకుంటారండి. మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఏఎంఐని బట్టి మీ ఆపరేటింగ్ సిస్టమ్ రావడం, అందులో సమ్ కైండ్ ఆఫ్ ప్రీ ఇన్స్టాల్ సాఫ్ట్వేర్స్ రావడం, ఇటువంటి దాంతో కూడా ఉంటుంది అనమాట. అందుకు మనకి ఏఎంఐ అనేటువంటిది ఉంటుందండి. సో కానీ మనం ఇట్లా ఎవ్రీ టైం విఎం అనేటువంటిది క్రియేట్ చేసినప్పుడు ఈ విఎంకి మనం కనెక్ట్ అవ్వగలగాలి కదండి. మరి కనెక్ట్ అవుతున్నప్పుడు మనకు కొన్ని యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ లాంటి సమ్ కైండ్ ఆఫ్ అథెంటికేషన్ ఉండాలి కదా, లేకపోతే ఎవరు పెడితే వాళ్ళు కనెక్ట్ అవుతూ ఉంటారు. అయితే ఇక్కడ క్లౌడ్ లోకి వచ్చేసరికి మీకు మోస్ట్లీ ఏముంటదంటే అసింక్రోనస్ అథెంటికేషన్ ఉంటుంది. ఓకే, అసింక్రోనస్ అథెంటికేషన్ అంటే ఏంటి? ఫస్ట్ అసలు సింక్రోనస్ అథెంటికేషన్ గురించి చూద్దాం. మీరు నార్మల్లీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చారనుకోండి, ఇదేమవుతుంది అంటే మీకు సింక్రోనస్ అథెంటికేషన్ అవుతుంది. ఓకే, బట్ అసింక్రోనస్ అథెంటికేషన్ అంటే ఏంటి అని అంటే మీకు ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ బదులు 2 డిఫరెంట్ ఫైల్స్ ఉంటాయి. ఆ 2 డిఫరెంట్ ఫైల్స్ మనం ఏమంటామంటే లైక్ ఎస్ఎస్ఎల్ కీస్ అని చెప్పేసి అయితే మనం కాల్ చేస్తామండి. ఓకే, ఎస్ఎస్ఎల్ కీస్ లో మేబీ మీరు ఇది ఆల్రెడీ వినే ఉంటారు, పబ్లిక్ కీ అనేటువంటిది కానీ లేకపోతే ప్రైవేట్ కీ అండి. సో ఒకటే కీకి సంబంధించి 2 కింద స్ప్లిట్ అయి ఉంటుంది, పబ్లిక్ కీ ఉంటుంది, ప్రైవేట్ కీ ఉంటుంది. ఏడబ్ల్యూఎస్ వాడు ఏం చేస్తాడనంటే మీరు ఎవ్రీ టైం EC2 క్రియేట్ చేసేటప్పుడు మీరు ఒక కీ పేర్ అనేటువంటిది క్రియేట్ చేయాలండి. ఈ కీ పేర్ క్రియేట్ చేసినప్పుడు మీకు ఏడబ్ల్యూఎస్ వాడు ఈ ప్రైవేట్ కీ అనేటువంటిది డౌన్లోడ్ చేసి ఇస్తాడండి. ఓకే, సో ఇది డౌన్లోడ్ చేసి ఇస్తాడు కాబట్టి ఇది మీ దగ్గర ఉంటుంది. దెన్ పబ్లిక్ కీ అనేటువంటిది ఎక్కడ పెడతాడు అంటే ఏడబ్ల్యూఎస్ వాడు ఎవ్రీ టైం సర్వర్ లాంచ్ చేసినప్పుడు ఈ సర్వర్ లోపల పబ్లిక్ కీని స్టోర్ చేస్తాడండి. సో ఎవ్రీ టైం మీరు ఒక సర్వర్ కనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు ఈ సర్వర్ కనెక్ట్ అవ్వాలనుకున్న ప్రతిసారి కూడా మీరు డౌన్లోడ్ చేసుకుంటున్న ప్రైవేట్ కీని కూడా మీరు పాస్ చేయాలండి. పాస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రైవేట్ కీ లోపల సర్వర్లోకి వెళ్ళి ప్రైవేట్ కీ ప్లస్ పబ్లిక్ కీ రెండు కూడా వ్యాలిడేషన్ చేసుకొని ఆ వ్యాలిడేషన్ సక్సెస్ అయితేనే మీకు ప్రైవేట్ కీ మీకు ఈ సర్వర్ యొక్క యాక్సెస్ అయితే వస్తుందండి. ఓకే, అప్పుడు మాత్రం మనకు సర్వర్ యాక్సెస్ వస్తుంది తప్ప నార్మల్ గా మనకు సర్వర్ యాక్సెస్ రాదండి. ఇట్లా 2 డిఫరెంట్ కీస్ తోటి మనం అథెంటికేషన్ అనేటువంటి చేస్తున్నాం కాబట్టి సో దిస్ ఈస్ కాల్డ్ as అసింక్రోనస్ అథెంటికేషన్ అని. ఈ అసింక్రోనస్ అథెంటికేషన్ కోసం మనం ప్రైవేట్ కీ అనేటువంటి AWS వాడు మనకు డౌన్లోడ్ చేసి ఇస్తాడు అనమాట. సో ప్రైవేట్ కీ అనేటువంటి మీకు ఒకే ఒకసారి డౌన్లోడ్ ఇస్తాడండి. మనం ప్రైవేట్ కీ పోగొట్టుకుంటే కనుక మళ్ళీ ప్రైవేట్ కీ అనేటువంటి మనం తెచ్చుకోలేం. సో ప్రైవేట్ కీ ఒకే ఒకసారి AWS వాడు డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇస్తాడండి. సో అట్లా మీరు ప్రైవేట్ కీని జాగ్రత్తగా అయితే ఉంచుకోవాలండి. మనం ఎవ్రీ టైం EC2 క్రియేట్ చేస్తారు, కీ పేర్ ఉంచుకుని క్రియేట్ చేయొచ్చు, కీ పేర్ లేకుండా కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో దెన్ అట్లానే ఎవ్రీ సర్వర్ కి కూడా అండి మీకు హార్డ్ డిస్క్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. హార్డ్ డిస్క్ లేకపోతే మనం ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్కడ ఇన్స్టాల్ చేస్తాం, లేకపోతే ఏమైనా ఫైల్ స్టోర్ చేయాలంటే ఎక్కడ స్టోర్ చేస్తామండి. సో కాబట్టి ఇక్కడ కూడా మనకి హార్డ్ డిస్క్ అనే వస్తుంది. హార్డ్ డిస్క్ లో మీరు చెక్ చేస్తే HDD హార్డ్ డిస్క్ ఉంటాయి, SSD హార్డ్ డిస్క్ ఉంటాయి. అయితే దీని గురించి మనకు సెపరేట్ గా EBS అని చెప్పేసి ఒక సర్వీస్ వస్తుందండి. అయితే ఈ సర్వీస్ గురించి మనం తర్వాత డిస్కస్ చేస్తాం కానీ బట్ యాజ్ పార్ట్ ఆఫ్ EC2 కింద మనం EBS లో కూడా యూజ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే హార్డ్ డిస్క్ వస్తుంది, ఇది మీకు ఎక్కడ వస్తుంది అనేటువంటి చెప్తానండి. సో అక్కడ దీని గురించి అయితే మనం చెక్ చేస్తాం. బేసికలీ EC2 గురించి అయితే మనకు ఉన్నటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ బేసిక్ కాన్సెప్ట్ అయితే మనకి ఈ విధంగా ఉంటుందండి. ఒకవేళ మీకు ఇందులో ఏదైనా క్వైరీస్ ఉంటే కనుక మీరు చాట్లో యాడ్ చేయండి, లేదా మీకు క్లియర్గా ఉంటే దాన్ని క్లియర్ అని కూడా మీరు యాడ్ చేస్తే సో ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. సో చాట్లో చెక్ చేస్తాం, సీయింగ్ సమ్ క్వశ్చన్స్. So does virtualization support scalability? Yes. సో ఇక్కడ మీకు కంప్లీట్ స్కేలబిలిటీ వస్తుంది, ఎలాస్టిసిటీ కూడా వస్తుంది. దట్స్ వై మనకి EC2 సర్వీస్ నేమ్ లో కూడా ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ అనేటువంటిది ఉంది. ధర్ని గారు ఓకే, సో ఐఎమ్ సీయింగ్ లాట్స్ ఆఫ్ ఎస్. ఓకే, థ్యాంక్స్ అండి. గోపి గారు, కెన్ వి క్రియేట్ కస్టమ్ ఇమేజెస్? ఎస్, మీరు ఒకసారి ఇన్స్టెన్స్ అనేటువంటిది లాంచ్ చేసిన తర్వాత, ఒక సర్వర్ లాంచ్ చేసిన తర్వాత ఆ సర్వర్ లో మీరు ఒక కస్టమ్ ఇమేజ్ కూడా మీరు బిల్డ్ చేసుకోవచ్చు అండి. పాసిబిలిటీ ఉంది. ఎస్. సో ధరణి గారు, యాజ్ పర్ బెస్ట్ ప్రాక్టీస్ కీ పేర్స్ యూజ్ చేయడమే బెస్ట్ ప్రాక్టీస్. అందు గురించి AWS వాడు కూడా మీకు కీ పేర్స్ ఇస్తాడు. మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ తో లాగిన్ అయ్యే ఛాన్సే ఉండదు. మీకు కావాలి అంటే ఎక్స్ప్లిసిట్ గా మీరు ఫస్ట్ టైం కీ పేర్ తోటి లాగిన్ అయ్యి దాన్ని మీరు మోడిఫికేషన్ చేసుకోవచ్చు కానీ బట్ జనరిక్ గా అయితే కీ పేర్సే ఉంటుంది అక్కడ మీకు బై డిఫాల్ట్. సో శివసి గారు, సో ఇఫ్ ఐ స్పిన్ 100 EC2 instances, do I need to maintain 100 private keys?
సో 100 ప్రైవేట్ కీస్ క్రియేట్ చేయవలసిన అవసరం లేదు, కానీ అందులో మీరు గ్రూప్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ చేసుకొని ఆ ఒక్కొక్క గ్రూప్ కి కూడా ఒక్కొక్క ప్రైవేట్ కి మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అట్లా ఒకటే ప్రైవేట్ కి మనం మల్టిపుల్ EC2s కూడా మనం ఇచ్చుకోవచ్చు అనమాట. సో సిమిలర్ గా ఉన్నటువంటి సర్వర్స్ అన్నిటికి కూడా మనం ఒకటే ప్రైవేట్ కి యూస్ చేసుకోవచ్చు. లేదు సెపరేట్ గా కావాలంటే మీరు 100 ప్రైవేట్ కీస్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్. సో నో VMware అంటే మీకు సెపరేట్ ప్రొడక్ట్ అండి, సెపరేట్ కంపెనీ అది. సో విజువలైజేషన్ ప్రొవైడ్ చేసే ఓన్ కంపెనీ అది. సో VMware ఇప్పుడు VMware క్లౌడ్ కూడా ఉంది. సో ఇట్స్ దర్ ఇస్ నో రిలేషన్ విత్ Oracle. యా, సో ప్రైవేట్ కీ అంటే మనం కీ పేర్ క్రియేట్ చేసేటప్పుడు, ఇన్స్టెన్స్ లాంచ్ చేసేటప్పుడు క్రియేట్ చేసేది అవుతుందండి. సో దట్ ఈస్ ప్రైవేట్ కీ. దాన్ని మనం PEM ఫైల్ అని కూడా కాల్ చేస్తాం కొత్తగా ఉన్నప్పుడు. సో త్రిలోక్ EC2 అండ్ ఇన్స్టెన్స్ అంటే రెండు సేమే. ఇక్కడ మీకు సర్వర్ ని మనం ఇన్స్టెన్స్ అని చెప్పి కాల్ చేస్తాం. సో AWS టెర్మినాలజీస్ లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సర్వర్ అంటేనే ఇన్స్టెన్స్. ఇక్కడ EC2 ఇన్స్టెన్స్ అని కాల్ చేస్తాం. VM అని కాల్ చేయం, సర్వర్ అని కాల్ చేయం, జస్ట్ EC2 ఇన్స్టెన్స్ అని అయితే కాల్ చేస్తాం. EC2 ఇన్స్టెన్స్ అంటేనే మనకు సర్వర్. AMI అంటే ఏంటంటే AMI ఈజ్ అన్ ఇమేజ్ అండి. ఆ ఇమేజ్ మీకు EC2 పైన వేస్తేనే మీకు ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, ఎవ్రీ టైం మీరు EC2 క్రియేట్ చేసేటప్పుడు AMI మీరు సెలెక్ట్ చేసుకోవాలి, అప్పుడే మీకు VM అయితే క్రియేట్ అవుతుంది, లేకపోతే క్రియేట్ అవుతుంది. వన్స్ సర్వర్ క్రియేట్ అయిన తర్వాత EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ కూడా CPU అండ్ మెమరీ మనం చేంజ్ చేసుకోవచ్చు. సుధీర్ గారు, ఎస్, ఆ పాసిబిలిటీ ఉంది. సో చూద్దాం, అది డెమో చేస్తాం, మీకు ఎక్కువ క్లారిటీ వస్తుంది. సో శివ సి గారు, మేబీ మీ కంపెనీలో ప్రైవేట్ కి యూజ్ చేయట్లేదంటే వాళ్ళు మీ అడ్మిన్స్ అది ప్రైవేట్ కి యూసేజ్ డిసేబుల్ చేసి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చినట్టున్నారు. సో అందువల్ల అదైతే పాసిబిలిటీ అవుతుంది. ఓకే, సో ప్రైవేట్ కి లాస్ అయినప్పుడు దాన్ని ఎట్లా కనెక్ట్ అవ్వాలి అనేటువంటి నేను మీకు చూపిస్తాను. సో ఈవెన్ బట్టి మీరు కనెక్ట్ అవ్వచ్చు అండి. యా, ఒకసారి డెమో చూద్దామండి. సో డెమో చూసిన తర్వాత మీకు ఇంకా కూడా ఎక్కువ క్లారిటీ వస్తుంది. సో లైనెక్స్ మిషన్ లాంచ్ చేద్దాం, విండోస్ మిషన్ కూడా లాంచ్ చేద్దాం. సో అయితే ఇక్కడ మీరు లైనెక్స్ మిషన్ కనెక్ట్ అవ్వాలి అంటేనండి, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి మీకు ఇట్లా పుట్టి అనేటువంటిది కానీ, లేకపోతే మొబైల్ ఎక్స్టమ్ అనేటువంటిది కానీ, ఆర్ఎల్స్ వేరే SSH చేసేటువంటి టూల్స్ అండి. మెయిన్ గా మీకు ఇక్కడ SSH అనేటువంటి వర్డ్ నేను ఎందుకు యూస్ చేస్తానంటే, మీరు ఒక లైనెక్స్ మిషన్ కి మీరు కనెక్ట్ అవ్వాలి అనుకుంటే మీకు ఒక ప్రోటోకాల్ ఉంటుందండి. సో మీరు ఎవ్రీ దానికి, ప్రతి దానికి కూడా మీరు ఒక సర్వర్ మీద హోస్ట్ చేసిన ప్రతి దానికి కనెక్ట్ అవ్వాలి అంటే మీకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెబ్సైట్ కనెక్ట్ అవుతున్నారండి, వెబ్సైట్ యూస్ చేసేటువంటి ప్రోటోకాల్ ఏంటండి, HTTP అనేటువంటి ప్రోటోకాల్ కానీ, లేకపోతే HTTPS అనేటువంటి ప్రోటోకాల్ కానీ యూస్ చేస్తారన్నమాట. ఎవ్రీ ప్రోటోకాల్ కి కూడా ఒక పోర్ట్ నెంబర్ ఉంటుందండి. HTTP ప్రోటోకాల్ అంటే 80 పోర్ట్ వస్తుందండి, HTTPS ప్రోటోకాల్ అంటే 443 పోర్ట్ నెంబర్ వస్తుందండి. ఇట్లా మీకు పోర్ట్ నెంబర్ చెక్ చేస్తే టోటల్ గా 0 to 65,536 అడ్రసెస్ ఉంటాయండి, 536 పోర్ట్ నెంబర్స్ ఉంటాయి ఒక సర్వర్ కి తీసుకుంటే. ఓకే, ఈ పోర్ట్ నెంబర్స్ లో ఏ పోర్ట్ నెంబర్ అయినా మీరు ఓపెన్ చేయొచ్చు, ఏ పోర్ట్ నెంబర్ అయినా బ్లాక్ చేయొచ్చు అండి. ఓకే, ఈ బ్లాక్స్ అన్ని ఎక్కడ చేస్తారంటే మీరు కంట్రోల్ చేసేది మనం తీసుకున్న ఫైర్ వాల్స్ ఉన్నాయి చూసారా, సెక్యూరిటీ గ్రూప్ ఫైర్ వాల్ కానీ, లేకపోతే NACL ఫైర్ వాల్స్ కానీ మనం ఇవన్నీ కూడా బ్లాక్ చేయడం, అలౌ చేయడం ఇవన్నీ కూడా జరుగుతుంది. సో దీని పక్కన పెడితే లైనెక్స్ మిషన్ కి మీరు కనెక్ట్ అవ్వాలి అని అంటే మీరు యూజ్ చేసేటువంటి ప్రోటోకాల్ ఏంటంటే SSH ప్రోటోకాల్ అండి. SSH ప్రోటోకాల్ ఉన్నటువంటి పోర్ట్ నెంబర్ ఏంటంటే 22 పోర్ట్ నెంబర్ అండి. సో మీరు లైనెక్స్ మిషన్స్ కనెక్ట్ అవ్వాలి అంటే మీరు పోర్ట్ నెంబర్ 22 మీకు ఉన్నటువంటి ఫైర్ వాల్స్ మీరు ఓపెన్ చేసుకుని ఉండాలి, అప్పుడే మీకు కనెక్టివిటీ అనేటువంటిది పాసిబుల్ అవుతుంది. మరి SSH చేయడానికి మీకు ఉండవలసిన టూల్స్ ఏంటి అని అంటే, విండోస్ మిషన్ నుంచి కనుక చేస్తుంటే పుట్టి అనేటువంటిది కానీ, లేకపోతే ఇట్లా మొబైల్ ఎక్స్టామ్ అనేటువంటిది కానీ మీరు యూజ్ చేస్తూ ఉండాలి, లేకపోతే మీరు SSH చేయలేదు. అదే మీరు ఆల్రెడీ ఒక లైనెక్స్ మిషన్ లో ఉండి, లేకపోతే ఒక మ్యాక్ మిషన్ లో కానీ ఉంటే కనుక మీకు SSH అనేది బై డిఫాల్ట్ అక్కడ మీకు టూల్ లాగా ఉంటుంది. మీకు అక్కడ ఉన్నటువంటి లైక్ ఆ కమాండ్ ప్రాంప్ట్ నుంచి కూడా మీరు డైరెక్ట్ ఎగ్జిక్యూషన్స్ అనేవి చేసుకోవచ్చు అండి. సో SSH అనేటువంటి కనెక్టివిటీ చేసుకోవచ్చు. సేమ్ అట్లానే విండోస్ కి తీసుకుంటేనండి, విండోస్ మిషన్ ని మీరు కనెక్ట్ అవ్వాలి అనుకుంటే మీకు ఉండేటువంటి ప్రోటోకాల్ ఏంటి అని అంటే RDP ప్రోటోకాల్ అండి, రిమోట్ డెస్క్టాప్ ప్రోటోకాల్ అంటారు, RDP ప్రోటోకాల్. ఈ RDP ప్రోటోకాల్ లో ఇక్కడ ఉండేటువంటి పోర్ట్ నెంబర్ ఎంత అంటే 3389 అనేటువంటి పోర్ట్ నెంబర్ యూస్ చేస్తారండి. సో ఎప్పుడు మీరు విండోస్ మిషన్ ని కనెక్ట్ అవ్వాలి అన్నా 3389 అనేటువంటి పోర్ట్ నెంబర్ ని మీరు సెక్యూరిటీ గ్రూప్స్ లో NACLs లో మీరు ఓపెన్ చేసి ఉండాలి. ఓపెన్ చేయకపోతే కనెక్టివిటీ అనేటువంటిది రాదు. సేమ్ ఇది కూడా మనం డెమో చేసేటప్పుడు అయితే చెక్ చేద్దామండి. ఓకే,
సో ఇట్లా మనం 2 మిషన్స్ కూడా లాంచ్ చేద్దాం. వీటి పోర్ట్ నెంబర్స్ చెక్ చేద్దాం. ఏఎంఐ అంటే ఏంటి అనేటువంటి చెక్ చేద్దాం. ఇవన్నీ కూడా మీకు చెక్ చేసినప్పుడు దీనిపైన మీకు క్లియర్ ఐడియా అయితే వస్తది. నేను ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను AWS కన్సోల్. సో ప్రెజెంట్ వచ్చేసి నేను AWS కన్సోల్ లో ఉన్నానండి. మీరు చూస్తే నేను ఇది మొత్తం ముంబై రీజియన్ లో చేస్తున్నాను. మీరు కూడా ముంబై రీజియన్ లో చేయొచ్చు, లేకపోతే మీకు ఏ రీజియన్ దగ్గరగా ఉంటే ఆ రీజియన్ నుంచి మీరు పర్ఫామ్ చేయొచ్చు అండి. ఒకసారి EC2 సర్వీస్కి వెళ్దాం. సెర్చ్ ఫర్ EC2. సో మనం ఫ్రీక్వెంట్ గా యూస్ చేసే సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మనం ఇట్లా స్టార్ మార్క్ యాడ్ చేసుకోవచ్చు. నీకు స్టార్ మార్క్ చూస్తే స్టార్ మార్క్ యాడ్ చేస్తే ఏమవుతుంది అంటేనండి, మీ ఇక్కడ ఉన్నటువంటి బ్యానర్లీ సర్వీసెస్ అన్ని యాడ్ అవుతాయి. ఎవ్రీ టైం మీరు సెర్చ్ చేయకుండా జస్ట్ ఇక్కడ నుంచి క్లిక్ చేసి ఓపెన్ చేసేసుకోవచ్చు అనమాట. EC2కి వెళ్తామండి. EC2లో లెఫ్ట్ సైడ్ చెక్ చేస్తే మీకు ఇన్స్టెన్సెస్ అనేటువంటిది కనిపిస్తున్నాయి. సో బై డిఫాల్ట్ మీ అందరి అకౌంట్స్ లో కూడా 000 అని కనిపిస్తే నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ చెక్ చేస్తే 0 ఉందండి. మీ దాంట్లో కూడా 0 ఉంటుంది. సో క్లిక్ ఆన్ ఇన్స్టెన్సెస్. ఇక్కడ మీకు సర్వర్స్ ఇన్స్టెన్స్ అని కాల్ చేస్తాం కదండి. ఇక్కడ మీకు ఎవ్రీ సర్వర్ ఈస్ టర్న్డ్ యాస్ ఇన్స్టెన్స్ అండి. ఈస్ కాల్డ్ యాస్ ఇన్స్టెన్స్ అనమాట. EC2 ఇన్స్టెన్స్ అంటే నథింగ్ బట్ EC2 సర్వర్ అండి. సో క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. సో ఫస్ట్ వచ్చేసి లైనెక్స్ మిషన్ లాంచ్ చేద్దామండి. సో లైనెక్స్ VM. ఓకే. సో కింద చెక్ చేస్తే మీకు ఇక్కడ మీకు AMI అనేటువంటిది కనిపిస్తుంది. AMI ఇస్ నథింగ్ బట్ అమెజాన్ మిషన్ ఇమేజ్ అండి. సో OS ఇమేజెస్ అని కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మీరు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఇప్పుడు మీరు లాంచ్ చేసేటువంటి సర్వర్ లో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటిది కావాలి అనేటువంటి మీరు ఎట్లా సెలెక్ట్ చేస్తారు అని అంటే, ఇక్కడ వీళ్ళు ఇచ్చేటువంటి ఈ OS ని ఈ ఇమేజెస్ ని బేస్ చేసుకుని మీకు ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటిది వస్తుందండి. సో అందు గురించి మనకి AMI ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. సో చూస్తే మీకు అమెజాన్ లైనెక్స్ ఉంది, మ్యాక్ OS ఉంది, ఉబుంటూ ఉంది, విండోస్ ఉంది, రెడ్ హ్యాట్ ఉంది. ఇట్లా మీరు చూసుకుంటే కనుక మీకు చాలా అయితే ఇక్కడ సూజ్ లైనెక్స్ ఉంది, డెబియన్ ఉంది, ఇట్లా చాలా సాఫ్ట్వేర్స్ అయితే ఉన్నాయి. సో ఇవి కాకుండా మీకు వేరేవి కూడా ఉంటాయి. అవి కూడా మీకు కావాలంటే బ్రౌజ్ మోర్ AMS చేస్తే మీకు ఇవన్నీ కనిపిస్తాయండి. అక్కడ నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అన్నమాట. సో ప్రెసెంట్ వచ్చేసి మనం అమెజాన్ లైనెక్స్ లాంచ్ చేద్దాం. సో లైనెక్స్ మీద మనం చేసేవన్నీ కూడా అమెజాన్ లైనెక్స్ అనేటువంటిది యూస్ చేస్తూ ఉంటామండి. సో ఈ లైనెక్స్ మిషన్ చెక్ చేస్తే మీకు ఇక్కడ విర్చువలైజేషన్ అనేటువంటి ఒకటి కనిపిస్తుందండి. విర్చువలైజేషన్ చెక్ చేస్తే మీకు HVM అనేటువంటి కనిపిస్తుంది, హార్డ్వేర్ విర్చువలైజేషన్ మిషన్. ఓకే. సో HVM PVM యూస్ చేస్తుంది అని అంటే మీకు ఇక్కడ HVM యూస్ చేస్తుంది అనేటువంటిది ఆల్రెడీ మీకు తెలిసిపోయింది. అండ్ ఎవ్రీ AMIకి కూడా ఒక సెపరేట్ AMI ఐడి ఉంటుందండి. ఓకే. ఎవ్రీ ఇమేజ్ కి కూడా సెపరేట్ AMI ఐడి అనేటువంటిది ఉంటుంది. మీరు ప్రోగ్రామేటిక్ గా యూస్ చేసేటప్పుడు CLI నుంచి యూస్ చేసేటప్పుడు ఈ AMI ఐడిని మీరు పాస్ చేయాల్సి వస్తుంది. అండ్ అగైన్ ఈ ఆర్కిటెక్చర్ చెక్ చేస్తే 64 బిట్టా, 34 బిట్, 32 బిట్టా, లేకపోతే x86 ఆర్కిటెక్చరా, ARM ఆర్కిటెక్చర్, ఇవన్నీ కూడా ఉంది. సో ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు చెక్ చేస్తే అమెజాన్ లైనెక్స్ 2023 వెర్షన్ మీకు లాంచ్ అవుతుందండి. సో కింద చెక్ చేస్తే ప్రీవియస్ వెర్షన్స్ తీసుకున్న ప్రీవియస్ వెర్షన్స్ కూడా మీకు ఇందులో కనిపిస్తాయి అన్నమాట. ఓకే. సో దెన్ ఇక్కడ ఇన్స్టెన్స్ టైప్ అండి. ఇది సర్వర్ టైప్. యాక్చువల్ మనం ఎవ్రీ టైం సర్వర్ లాంచ్ చేస్తున్నప్పుడు దానికి ఎంత కోర్ కావాలి, ఎంత ర్యామ్ కావాలి అనేటువంటిది మనం చెప్పుకుంటున్నాం. సేమ్ ఇక్కడ మీకు ఇన్స్టెన్స్ టైప్ లో ఏం సెలెక్ట్ చేస్తారు అంటే, ప్రెసెంట్ తీసుకున్నటువంటి ఇన్స్టెన్స్ టైప్ వచ్చేసి ఇక్కడ మీకు ఎవ్రీ ఇన్స్టెన్స్ కి కూడా ఒక టైప్ అనేటువంటిది ఉంటుంది, టైప్ నేమ్ అనేటువంటి ఉంటుంది. ఇక్కడ మీరు టైప్ నేమ్ చెక్ చేస్తే T2.micro అనేటువంటిది ఇక్కడ టైప్ నేమ్ అండి. T2.micro అంటే మీకు 1 కోర్ వస్తుందండి, 1 GB మెమరీ వస్తుంది అనమాట. మీరు కొంచెం రైట్ సైడ్ కూడా చెక్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ టైర్ ఎలిజిబుల్ అనేటువంటిది కూడా కనిపిస్తుంది. సో అంటే మీకు ఎవ్రీ టైం కూడా మీరు టెస్టింగ్ కోసం, డెవలప్మెంట్ పర్పస్ కోసం ఫ్రీ టైర్ అకౌంట్ లో మీరు లాంచ్ చేస్తున్నప్పుడు ఈ ఫ్రీ టైర్ ఎలిజిబుల్ అని ఉన్నది మాత్రమే మీరు తీసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు ఫ్రీ టైర్ ఎలిజిబుల్ ఉంది, పైది తీసుకుంటే T2.nano ఫ్రీ టైర్ ఎలిజిబుల్ లేదండి. అది తీసుకుంటే మీకు ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి పడతాయి. సో కాబట్టి ఎప్పుడు మీరు డెమోస్ అనేటువంటి చేస్తున్నా ఈ ఫ్రీ టైర్ ఎలిజిబుల్ అనేటువంటిది మీరు చూస్ చేసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ముంబై రీజన్ వచ్చేసి T2.micro ఫ్రీ టైర్ ఉంటే, హైదరాబాద్ రీజన్ తీసుకుంటే T3.micro మీకు ఫ్రీ ఉంటుందండి. అట్లా మీరు యూస్ చేసేటువంటి రీజన్ లో దానికి మీకు ఫ్రీ టైర్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ ఇన్స్టెన్స్ టైప్ నే మీరు ఇక్కడ యూస్ చేయాల్సి వస్తుందండి. ఓకే. సో ఇక్కడ మీరు చెక్ చేస్తే 1 కోర్ 1 GB వస్తుంది. దీని కాస్టింగ్ మీరు చెక్ చేస్తే లైనెక్స్ అయితే కనుక $0.0124 USD per hour, విండోస్ అయితే కనుక 0.017, RHEL 0.0724, సూజ్ లైనెక్స్ అయితే 0.0124. ఇట్లా బేస్డ్ ఆన్ ఆపరేటింగ్ సిస్టమ్ బట్టి కూడా మీకు ప్రైసింగ్ అనేటువంటి డిఫరెన్షియేషన్ అయితే ఉంటుందండి. సో ఇక్కడ మీకు ఇంకా చెక్ చేయాలి అనుకుంటే కంపేర్ ఇన్స్టెన్స్ టైప్స్. సో చూడండి, మీకు మొత్తం ఉన్నటువంటి లిస్ట్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తుందండి. మెమరీ ఎంత ఉంది, కోర్ ఎంత ఉంది, ఇక్కడ మీకు కోర్స్ రావట్లేదు. ఒకసారి మనం ఉన్నటువంటి కాలమ్స్ అన్ని కూడా చెక్ చేయాలంటే ఇక్కడ మీకు సెట్టింగ్స్ లో ఉన్నటువంటి కాలమ్ నేమ్స్ అన్ని మనకు కనిపిస్తాయండి.
సో మీరు చెక్ చేస్తే ఇక్కడ vCPUs అని కనిపిస్తుంది, vCPUs తీసుకుందాం, మెమరీ తీసుకుందాం, స్టోరేజ్ తీసేస్తున్నాను, లోకల్ ఇన్స్టెంట్ స్టోరేజ్ తీసేస్తున్నాను. అండ్ దాని కిందకి వస్తే మనకి ఆన్ డిమాండ్ లైనక్స్ ప్రైసింగ్, విండోస్ ప్రైసింగ్ ఉంచుకోండి ఫర్ ప్రైసింగ్ పర్పస్. ఓకే, సో క్లిక్ ఆన్ కన్ఫర్మ్. కాలమ్స్ అన్ని మనకి కనిపిస్తాయి. యా, మీరు చెక్ చేస్తే ఇప్పుడు చూడండి vCPUs అన్ని కూడా మీకు డిఫరెంట్ గా ఉన్నాయి. మీకు చేంజ్ అయ్యే ప్రతిసారి కూడా ఇన్స్టెన్స్ టైప్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. ఇక్కడ మీకు ఎవ్రీ టైం కూడా నాకు 2 కోర్ 4 GB కావాలంటే T2.medium అనేటువంటి మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. అట్లా మనం ఇన్స్టెన్స్ టైప్ తోటి ఇక్కడ AWS లో కాల్ చేస్తూ ఉంటారండి. వీటికి సపరేట్ ప్రైసింగ్ కూడా మీకు ఉంటుంది బేస్డ్ ఆన్ ద ఆపరేటింగ్ సిస్టమ్ ని బట్టి. ఓకే, ఇక్కడ మీకు టోటల్ గా అసలు మాక్సిమం ఎన్ని vCPUs ఉన్నాయి అనేటువంటిది మీరు చెక్ చేస్తానండి. టోటల్ మనం చూసుకుంటే ఇటువంటి ఇన్స్టెన్సెస్ మనకి ముంబై రీజియన్ లో 389 ఉన్నాయండి. ఒకసారి నేను దీన్ని ఫిల్టర్ చేస్తాను vCPUs ని. సో చూద్దాం, ఫిల్టర్ చేసినప్పుడు మీకు హైయెస్ట్ గా ఉన్నటువంటి vCPU ఎంతో మీకు తెలుస్తుందండి. సో దట్ మీకు కూడా ఐడియా వస్తుంది ఎంత vCPU మీరు క్రియేట్ చేయొచ్చు అని. సో vCPU చూడండి 448 కోర్స్ వరకు మీరు క్రియేట్ చేసుకోవచ్చు అండ్ 12,000 GB ఇన్స్టెన్స్ వరకు కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు అండి. వాటి కాస్ట్ ఎంతో మీరు చెక్ చేస్తే $112 per hour అండి. అంటే ఒక 1 hour కి క్లోజ్ టు 7-8,000 రూపీస్ ఛార్జ్ అనేటువంటి పడుతుంది. ఏంటి లైనక్స్ అయితే. విండోస్ అయితే మీకు $133 per hour వరకు ఛార్జెస్ పడతాయి. సో కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఎక్కువ కోర్స్ అండ్ ర్యామ్ తీసుకోకూడదు. మన రిక్వైర్మెంట్ బట్టి మనకి ఎంత వరకు కావాలో అంతవరకు మాత్రమే మనం తీసుకుంటాం. సో ప్రీవియస్ గా మనం చెక్ చేస్తే రూట్ అకౌంట్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఆర్ ఐఎం బెస్ట్ ప్రాక్టీస్ అని చెప్పుకుంటున్నాం. ఎందుకు చెప్తున్నాం అంటే ఎవరైనా మీ అకౌంట్ ని కనుక హ్యాక్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద సర్వర్స్ మీకు లాంచ్ చేసేస్తారండి. అందులో వాళ్ళకి వచ్చేది ఏమీ ఉండదు, జస్ట్ వాళ్ళ సరదా కోసం లాంచ్ చేసి పెట్టేస్తారు. కానీ కాస్టింగ్ ఎవరికి వస్తుంది అంటే మీకు వస్తుంది. సో కాబట్టి మన క్రెడెన్షియల్స్ ఎప్పుడు కూడా సెక్యూర్ గా ఉంచుకోవాలి. సో ఇవన్నీ మీరు కంపారిజన్ మీ సైడ్ నుంచి కూడా మీరు చేసుకోవచ్చు అండి. బట్ మనం వచ్చేసి ఫ్రీ టైర్ ని మాత్రమే చూస్ చేసుకుందాం. క్యాన్సిల్. సో ఇక్కడ చెక్ చేస్తే మీకు T2.micro అనేటువంటిది కనిపిస్తుంది అండ్ ఫ్రీ టైర్ ఎలిజిబుల్ అయితే వస్తుందండి. సో చూడండి కీపేర్ లాగిన్ అని చెప్పుకున్నాం కదా, ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ప్రొసీడ్ వితౌట్ కీపేర్, లేదు అని అంటే ప్రొసీడ్ విత్ కీపేర్. సో ప్రొసీడ్ వితౌట్ కీపేర్ ఎప్పుడు యూజ్ చేయొచ్చు, ప్రొసీడ్ విత్ కీపేర్ ఎప్పుడు యూజ్ చేయొచ్చు. బట్ ఫర్ ద ప్రొడక్షన్ అన్ని ఇన్స్టెన్స్ కూడా మీకు కీపేర్ అనేటువంటిది క్రియేట్ చేసుకోవాలి. దట్స్ ద బెస్ట్ ప్రాక్టీస్ అండి. బట్ ఫర్ నాన్ ప్రొడక్షన్ వాటికి మీకు కీపేర్ యూజ్ చేయకపోయినా పర్లేదు. ఓకే, సో క్లిక్ ఆన్ క్రియేట్ కీపేర్. సో లైనక్స్ VM RSA PM కీయే తీసుకోండి. PM కీ నుంచి మనం PPK జనరేట్ చేసుకోవచ్చు ఇఫ్ యూఆర్ యూజింగ్ పుట్టి. బట్ మోస్ట్లీ కూడా మనం PMఏ యూజ్ చేస్తాం. సో క్రియేట్ కీపేర్ గుర్తుంచుకోండి, విండోస్ అయితే కనుక మీరు PPK తీసుకున్నారంటే విండోస్ మిషన్ కి పనిచేయదండి. విండోస్ మిషన్ కి ఓన్లీ PM మాత్రమే పనిచేస్తుంది. PM5 క్రియేట్ కీపేర్. సో కీపేర్ నాకు డౌన్లోడ్ అయిపోయిందండి. ఇది నా లోకల్ సిస్టమ్ లో ఉంటుంది. ఇది మీకు డౌన్లోడ్ అయింది ప్రైవేట్ కీ అండి. PM కీ ఇది ప్రైవేట్ కీ. పబ్లిక్ కీ వచ్చేసి మీరు సర్వర్ లాంచ్ చేసినప్పుడు AWS లో స్టోర్ చేస్తారండి. EC2 సర్వర్ అది కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది అనేటువంటిది నేను మీకు చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ చూస్తే నెట్వర్క్ సెట్టింగ్స్ అండి. ఇక్కడ మీకు VPCకి సంబంధించిన సెలక్షన్ మీరు చేయాలి. ఇది చేస్తేనే మీకు VM అనేటువంటిది క్రియేట్ అవుతుంది. సో బై డిఫాల్ట్ గా మీకు డిఫాల్ట్ VPC క్రియేట్ సెలెక్ట్ అయిపోతుంది. మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి చేంజ్ చేసుకోవచ్చు అండి. సో డిఫాల్ట్ VPC మీరు ఏ సబ్నెట్ లో లాంచ్ చేయాలనుకుంటున్నారు ఆ సబ్నెట్ మీరు చూస్ చేసుకోవచ్చు. దెన్ దీనికి పబ్లిక్ IP అనేటువంటిది కావాలవుతా. ఇప్పుడు ఈ సర్వర్ ని మీరు యాక్సెస్ చేయాలి అని అంటే మీరున్న ప్లేస్ నుంచి దీనికి ఒక పబ్లిక్ IP ఉండాలి. ప్రైవేట్ IP ఒకటే ఉంటే మీరు కనెక్ట్ అవ్వలేదు. పబ్లిక్ IP అనేటువంటి ఖచ్చితంగా ఉండాలి. సో కాబట్టి పబ్లిక్ IP అనేటువంటిది ఎనేబుల్ చేసుకోండి. దెన్ ఇక్కడ మీకు చూస్తే ఫైర్ వాల్ కనిపిస్తుందండి. సెక్యూరిటీ గ్రూప్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ సర్వర్. సో చెక్ చేస్తే మనకి లైనక్స్ VM కి సంబంధించిన సేమ్ నేమ్ యాడ్ చేద్దాం. సో లైనక్స్ VM సమ్ నేమ్ యాడ్ చేయండి, లైనక్స్ VM. సో కిందకి వస్తానండి, మనకు పోర్ట్ నెంబర్స్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు బై డిఫాల్ట్ గా పోర్ట్ నెంబర్ 22 ఓపెన్ చేసి ఉంది. సో 22ని మీరు రిమూవ్ చేసి యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చెక్ చేస్తే పోర్ట్ నెంబర్ 22 కనిపిస్తుందండి. బై డిఫాల్ట్ గా పోర్ట్ నెంబర్ వచ్చి 0.0 అనేటువంటి దానికి ఓపెన్ అయింది. అంటే ఎవరైనా యాక్సెస్ చేయగలుగుతారండి. సో 0.0కి ఓపెన్ అయింది. ఓకే, సో తర్వాత లాంచ్ చేస్తున్నారు, దీన్ని క్లోజ్ చేసేసి మనం ట్రై చేద్దాం. సో హార్డ్ డిస్క్ అని చెప్పుకుంటున్నాం కదండి, ఇది మీకు యాక్చువల్గా హార్డ్ డిస్క్ అనమాట. బై డిఫాల్ట్ లైనక్స్ మిషన్స్ మీకు 8 GB హార్డ్ డిస్క్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఇది మీకు EBS సర్వీస్ గురించి డిస్కస్ చేస్తున్నాం, డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఇందులో ఉన్న టైప్స్ ఏంటి, ఇవన్నీ ఏంటనేటువంటిది. బట్ ఫర్ నౌ సో దిస్ ఇస్ జస్ట్ ఏ హార్డ్ డిస్క్ అండి. సో ఇటువంటి ఇన్స్టాన్సెస్ మీరు ఎన్ని క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఆ నెంబర్ అనేటువంటి ఇక్కడ చేంజ్ చేయొచ్చండి. బట్ ప్రెజెంట్ నేను ఒకటే యాడ్ చేస్తాను, మీరు 10 యాడ్ చేస్తే 10 క్రియేట్ అవుతుంది విత్ ద సేమ్ కాన్ఫిగరేషన్. సో క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. సో దట్స్ ఇట్. VM అయితే క్రియేట్ అయింది, లైనక్స్ VM. సో ఇది పెండింగ్ లో ఉంది, ఇది మనకు రన్నింగ్ లోకి వచ్చిన తర్వాత దీన్ని మనం యూజ్ చేయొచ్చు అన్నమాట. సో మీన్ వైల్ మనం ఒక విండోస్ VM కూడా క్రియేట్ చేద్దామండి. క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్సెస్.
సో విండోస్ విఎం ఇక్కడ మీరు ఏం చూస్ చేసుకోవాలంటే విండోస్ చూస్ చేసుకుంటారండి. అగైన్ విండోస్లో కూడా మీకు డిఫరెంట్ వెర్షన్స్ ఉన్నాయి. సో 22 కోర్, 2019 బేస్, 2019 బేస్. నార్మల్లీ మీకు విండోస్లో ఏంటంటే ల్యాప్టాప్స్లో యూస్ చేసినప్పుడు విండోస్ 10 హోమ్ అని, లేకపోతే విండోస్ 11 అని, విండోస్ 12 అని ఇట్లా ఉంటుంది. బట్ విండోస్ సర్వర్స్కి వచ్చేసి మీకు సపరేట్గా ఉంటుందండి. సో వాటి వెర్షన్స్ వచ్చి 22 బేస్, 22 కోర్ బేస్ ఇట్లా ఉంటుంది. అగైన్ అవి చూడడానికి సేమ్గా ఉంటుంది కానీ బట్ పర్ఫార్మెన్స్ అనేటువంటి డిఫరెంట్గా ఉంటుందండి. ఇది కూడా ఫ్రీ టైర్ ఎలిజిబుల్. అండ్ ఇక్కడ కూడా T2.micro ఫ్రీ టైర్ ఎలిజిబుల్. కీ పేరు వచ్చేసి మీరు సేమ్ కీ పేరు చూస్ చేసుకోవచ్చు. కావాలి అంటే కొత్త కీ పేరు కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు అండి. పాసిబిలిటీ ఉంది. ఓకే, సో విండోస్ విఎం కీ పేర్ ఇక్కడ ఖచ్చితంగా పిఎంఏ సెలెక్ట్ చేసుకోండి. మీరు పీపీకే సెలెక్ట్ చేస్తారంటే మీరు కనెక్ట్ అవ్వలేరు. మళ్ళీ పీపీకేని పిఎం కింద కన్వర్షన్ చేయాల్సి వస్తుంది. దానికి మళ్ళీ వేరే ప్రాసెస్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. సో యూజ్ ద పిఎం ఫైల్ ఓన్లీ, క్రియేట్ ఎ కీ పేర్. ఓకే, దెన్ ఇక్కడ విఎం వచ్చేసి VPC వచ్చేసి డిఫాల్ట్ VPC ఆటోసైన్ పబ్లిక్ IP ఎనేబుల్ అయిందో ఎనేబుల్ అయ్యలేదా. అగైన్ ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ చెక్ చేస్తే మీకు క్రియేట్ న్యూ సెక్యూరిటీ గ్రూప్. సో ఒకసారి దీన్ని ఎడిట్ చేద్దాం. ఎడిట్ చేసినప్పుడు మనకి నేమ్ ఎడిట్ చేయొచ్చు. సో విండోస్ VMB4SG. సో ఇక్కడ చెక్ చేస్తే మీకు 3389 అనేటువంటి పోర్ట్ నెంబర్ ఓపెన్ అవుతుంది. ఎందుకంటే మీకు ఇది RDPకి సంబంధించిన ప్రోటోకాల్ కాబట్టి ఇక్కడ చెక్ చేస్తే RDP అని వస్తుంది. మీకు RDP ప్రోటోకాల్ కాబట్టి 3389 అనేటువంటిది అయితే ఓపెన్ అవుతుంది. ఓకే, కానీ విండోస్ మెషిన్కి వచ్చేసి మినిమం మీకు 30 GB అనేటువంటిది అయితే వస్తుంది అనమాట. రైట్, సో లైనెక్స్కి వచ్చేసి 8 GB ఇస్ మినిమం, బట్ విండోస్కి వచ్చేసి 30 GB ఇస్ మినిమం అనమాట. సో ఇట్లా ఇవన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయండి. అండ్ క్లిక్ ఆన్ ద లాంచ్ ఇన్స్టెన్స్. So I'm seeing one question about the tags. Tags are nothing but the name అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఏదైతే నేమ్ యాడ్ చేస్తామో దీస్ ఆర్ కాల్డ్ as నేమ్ ట్యాగ్స్ అనమాట. వీటిని ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకోవచ్చు, లేదా మీకు ఇక్కడ కింద చెక్ చేస్తే ట్యాగ్స్ అనేటువంటిది ఇక్కడ కనిపిస్తుంది. సో ట్యాగ్స్లో చెక్ చేస్తే మీకు నేమ్ ట్యాగ్ ఉందండి, వాల్యూ అనేటువంటిది కూడా కనిపిస్తుంది. AWSలో ఏ సర్వీస్కి అయినా మీరు నేమ్ ట్యాగ్స్ మాత్రం ఖచ్చితంగా యాడ్ చేయాలండి. సో యాడ్ చేసినప్పుడు వాటిని మీరు బిల్లింగ్లో కానీ వాటి రిలేటెడ్ బిల్లింగ్ ఐడెంటిఫై చేయడానికి ఇవన్నీ మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది. సో యూ కెన్ క్లిక్ ఆన్ మేనేజ్ ట్యాగ్స్. మీరు మోర్ దెన్ వన్ ట్యాగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ ట్యాగ్ యాడ్ చేయాలంటే అప్లికేషన్ నేమ్ అండి. సో అప్లికేషన్ యాప్ 1, లేకపోతే మీ ప్రాజెక్ట్ రిలేటెడ్ ట్యాగ్స్ యాడ్ చేసుకోవచ్చు. సో బిల్లింగ్లో ఏం రిఫ్లెక్ట్ అవుతుంది అంటే ఈ ట్యాగ్స్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది బిల్ వచ్చినప్పుడు. సో అప్పుడు ఏమవుతుంది అంటే మీకు ఏ ప్రాజెక్ట్కి ఎంత కాస్టింగ్ వచ్చింది అనేటువంటి డిఫరెన్సియేషన్ మీరు ఈజీగా చేసుకోగలుగుతారు అన్నమాట. సో అట్లా ఇవి మీకు హెల్ప్ఫుల్ అవుతాయి ట్యాగ్స్ అనేటువంటి. అజయ్ పీపీకే మీకు లైనెక్స్ అండ్ మ్యాక్లో వర్క్ అవుతుంది, బట్ బెటర్ పిఎంఏ తీసుకోండి. పిఎం నుంచి పీపీకే కన్వర్ట్ చేయొచ్చు, బట్ పీపీకే నుంచి పిఎం కన్వర్ట్ చేయాలంటే మీకు డిఫరెంట్ ప్రాసెస్ ఫాలో కావాలా. సో చూస్తే మనకు 2 VMs క్రియేట్ అయినాయండి. ఎవ్రీ VMకి కూడా మీకు సెపరేట్ ఇన్స్టెన్స్ ఐడి వస్తుంది అనమాట. సో ఇన్స్టెన్స్ ఐడి స్టార్ట్స్ విత్ I-, అండ్ మీకు చెక్ చేస్తే పబ్లిక్ IP అండి, ప్రైవేట్ IP వస్తుంది. ప్రైవేట్ IP మీకు ఏదైతే VPCకి సంబంధించిన IPs ఉంటాయో IPస్లో నుంచి ఒక IP వస్తుందండి. పబ్లిక్ IP ఉంది. పబ్లిక్ IP వచ్చేసి జనరిక్గా పబ్లిక్ అవైలబుల్ అయ్యేటువంటి IPని AWS కూడా అటాచ్ చేస్తాడు అనమాట. సో ఇంకా మీరు కింద చెక్ చేస్తే చాలా డీటెయిల్స్ కనిపిస్తాయండి. ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఎక్కువగా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం చూడొద్దు. సో జస్ట్ ఒకసారి డైరెక్ట్గా లైనెక్స్ VM కనెక్ట్ అయ్యేదానికి అయితే ట్రై చేద్దాం. ఇది మీరు చెక్ చేస్తే కరెంట్లీ రన్నింగ్లో ఉంది. ఓకే, సో లైనెక్స్ VMకి కనెక్ట్ అవ్వాలి అంటే నేను ఒకసారి కంప్లీట్ స్క్రీన్ షేర్ చేస్తాను సో దట్ యూ కెన్ సీ మై ఎంటైర్ స్క్రీన్. సో నేను ఆల్రెడీ కూడా MobiXterm అనేటువంటిది అయితే నేను కంప్లీట్గా ఇన్స్టాల్ చేసుకున్నాను. మీ సైట్ నుంచి నేను ప్రొవైడ్ చేసిన లింక్ నుంచి కూడా MobiXterm మీరు యూస్ చేసుకోవచ్చు అండి. మనం యూస్ చేసిన MobiXterm యూస్ చేస్తాం. మీరు కావాలంటే పుట్టి కూడా యూస్ చేసుకోవచ్చు మీకు అలవాటు ఉంటే కనుక, లేకపోతే వేరే అదర్ SSH టూల్స్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అండి. MobiXterm ఏంటంటే కొంచెం UI యూజర్ ఫ్రెండ్లీగా ఈజీగా ఉంటుంది. సో నేను ఓపెన్ చేస్తాను. MobiXterm వచ్చేసి MobiXterm సో మీకు టాప్ లెఫ్ట్ సైడ్ చెక్ చేస్తానంటే మీకు ఇక్కడ ఒక సెషన్ అనేటువంటి కనిపిస్తుంది. ఈ సెషన్ ఓపెన్ చేస్తే మీకు డిఫరెంట్ ప్రోటోకాల్స్ అన్ని కనిపిస్తున్నాయి. MobiXtermలో మనం ఈ ప్రోటోకాల్స్ అన్ని కూడా చేసుకోవచ్చు. సో క్లిక్ ఆన్ SSH, ఎందుకంటే మనం SSH చేస్తున్నాం కాబట్టి. SSH చేసినప్పుడు మీకు ఇక్కడ రిమోట్ హోస్ట్ ఉంది. రిమోట్ హోస్ట్ అంటే ఏంటి అంటే మీ సర్వర్కి సంబంధించిన పబ్లిక్ ఐపీని కాపీ చేసుకోండి. ప్రైవేట్ IP ఇస్తే మీకు కనెక్ట్ అవ్వదు. ప్రైవేట్ IP ఏంటంటే ల్యాన్ కనెక్టివిటీ ఉన్నప్పుడే ప్రైవేట్ IP మీకు వర్క్ అవుతుంది.
పబ్లిక్ మీకు అంటే మీరు ఉన్నటువంటి లొకేషన్ కి AWS డేటా సెంటర్ కి ఎటువంటి కనెక్టివిటీ లేదు కాబట్టి మీకు పబ్లిక్ ఐపీ అనేటువంటిది ఉండాలి. పబ్లిక్ ఐపీ లేకపోతే మీరు కనెక్ట్ అవ్వలేరు. సో రిమోట్ హోస్ట్ స్పెసిఫై యూజర్ నేమ్ మనం తర్వాత అయినా స్పెసిఫై చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఈ సర్వర్ కి కనెక్ట్ అవ్వాలి అంటే ఇక్కడ నేను యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ నేను ఏమీ కూడా మెన్షన్ చేయలేదు అండ్ ప్రైవేట్ కీ కూడా నేను అప్లోడ్ చేయట్లేదండి. ఓకే, చూస్తే మీకు పోర్ట్ నెంబర్ 22 మీద కనెక్ట్ అవుతుంది. ఓకే ఫైన్, క్లిక్ ఆన్ ఓకే, లాగిన్ యాజ్. సో డిఫాల్ట్ యూజర్ నేమ్ వచ్చేసి EC2 యూజర్ అనేటువంటి డిఫాల్ట్ యూజర్ నేమ్ ఉంటుంది. సో EC2-user, క్లిక్ ఆన్ ఎంటర్. మీరు చెక్ చేస్తే నో సపోర్టెడ్ అథెంటికేషన్ మెథడ్స్ అవైలబుల్. సో సర్వర్ సెండ్ ద పబ్లిక్ కి బట్ ప్రైవేట్ కి వెళ్ళలేదు కాబట్టి ఇక్కడ మీకు సెషన్ అయితే స్టాప్ అయిపోయింది. ఇట్లా ఇష్యూ అయితే వస్తుంది. దీన్ని మళ్ళీ కూడా క్లోజ్ చేసి న్యూ సెషన్ తీసుకుందాం. క్లిక్ ఆన్ SSH, యాడ్ ద పబ్లిక్ ఐపీ, దెన్ అడ్వాన్స్డ్ SSH సెట్టింగ్స్. ఇక్కడ ఈ పార్ట్ లో యూజ్ ప్రైవేట్ కీ అనేటువంటి కనిపిస్తున్నారు. ఈ పార్ట్ ని సెలెక్ట్ చేసుకొని యూ కెన్ క్లిక్ ఆన్ దిస్ ఐకాన్. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసినటువంటి Linux VM అనేటువంటి PEM ఫైల్ అయితే చూస్ చేసుకోండి. క్లిక్ ఆన్ ఓపెన్, క్లిక్ ఓకే. లాగిన్ యాజ్ అడుగుతుంది, యూజర్ నేమ్ అడుగుతుంది, EC2-user. ఇప్పుడు మీకు చెక్ చేస్తే సక్సెస్ఫుల్ గా SSH అయితే కంప్లీట్ అయింది. మీరు చెక్ చేసిన అమెజాన్ Linux 2023 వెర్షన్ లో ఉన్నారు. అండ్ ఇక్కడ మీరు Linux రిలేటెడ్ కమాండ్స్ ఏమి చేసినా LS అని కానీ లేకపోతే LL అని కానీ CD/ అని కానీ ఇవన్నీ ఏం చేసినానంటే మీకు కంప్లీట్గా కూడా నార్మల్ Linux అయితే ఎట్లా ఉంటుందో సేమ్ అదే Linux వచ్చింది. బట్ ఇది మీకు AWS నుంచి కూడా విర్చువల్ మిషన్ నుంచి కూడా వచ్చినటువంటి ఒక Linux మిషన్ అండి. సో ఇక్కడ నుంచి కూడా మీరు Linux మిషన్ ఆల్రెడీ మీకు అలవాటు ఉంటే కనుక ఏవైతే మీరు అక్కడ చేయగలుగుతారో సేమ్ అదే మీరు ఇక్కడ కూడా చేయగలుగుతారండి. ఓకే, సో ఇక్కడ ప్రెసెంట్ మనం ఏమీ చేయట్లేదు. సో దట్ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయాల్సిన నీడ్ కూడా లేదు. జస్ట్ కనెక్టివిటీ ఒకటే చూస్తామండి. ఓకే, వన్స్ కనెక్టివిటీ కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ విండోస్ మిషన్ కూడా మనం చెక్ చేద్దాం. సో విండోస్ మిషన్ కి కూడా మనకి పబ్లిక్ ఐపీ వస్తుందండి. సో ఒకసారి విండోస్ మిషన్ కనెక్ట్ అవ్వాలి అని అంటే ఫస్ట్ విండోస్ మిషన్కి వచ్చేసి మనం పాస్వర్డ్ తోనే కనెక్ట్ అవ్వగలమండి. కానీ విండోస్ మిషన్ మనం సెలెక్ట్ చేసింది ఏంటంటే PEM ఫైల్ సెలెక్ట్ చేస్తాం. సో ఇక్కడ మీకు పాస్వర్డ్ అనేటువంటిది రావాలి అని అంటే మీరు క్లిక్ ఆన్ కనెక్ట్. కనెక్ట్ లో RDP క్లయింట్ అనేటువంటి ఒకటి కనిపిస్తుంది. గో టు ద RDP క్లయింట్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఐదర్ మీరు ఇక్కడ నుంచి డెస్క్టాప్ ఫైల్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి, మీకు ఒక ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీకు వచ్చేసి యూజర్ నేమ్ కనిపిస్తుంది అడ్మినిస్ట్రేటర్ అని, పాస్వర్డ్ అనేటువంటిది కూడా కనిపిస్తుందండి. అయితే పాస్వర్డ్ డైరెక్ట్గా ఇవ్వడు. ఈ పాస్వర్డ్ మీరు తెచ్చుకోవాలి అని అంటే ఏదైతే PEM ఫైల్ మీరు డౌన్లోడ్ చేస్తారో ఆ ఫైల్ మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలండి. గెట్ పాస్వర్డ్, అప్లోడ్ ప్రైవేట్ కీ ఫైల్. సో ఏదైతే డౌన్లోడ్ చేస్తారో విండోస్ లాంచ్ చేసినప్పుడు దాన్ని మీరు అప్లోడ్ చేయండి. సో మీకు చూస్తే ఫైల్ కంటెంట్ అంతా ఇట్లా కనిపిస్తుందండి. మీరు నార్మల్ నోట్ ప్యాడ్లో కానీ ఇందులో అయినా మీరు డౌన్లోడ్ చేసిన ఫైల్ ఓపెన్ చేస్తే ప్రైవేట్ కీ అని చెప్పి నీట్గా కనిపిస్తుంది. సో ప్రైవేట్ కీలో కంటెంట్ అయితే మీకు ఇట్లా ఉంటుందండి. సో క్లిక్ ఆన్ డీక్రిప్ట్ పాస్వర్డ్. మీకు చూస్తే ఒక పాస్వర్డ్ అనేటువంటిది వచ్చిందండి. ఇప్పుడు ఏం చేద్దామంటే మీరు ప్రీవియస్ గా డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఈ ఫైల్ అయినా మీరు ఓపెన్ చేయొచ్చండి. RDP ఫైల్ని ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్నటువంటిది. సో ఇది ఓపెన్ చేసుకున్నా మీకు సేమ్ ఇట్లా కనెక్ట్ ఓపెన్ అవుతుందండి. మీరు యూ కెన్ క్లిక్ ఆన్ కనెక్ట్. ఇక్కడ మీరు జస్ట్ ఇవన్నీ ప్రీఫిల్డ్ వచ్చేస్తాయండి. అడ్మినిస్ట్రేటర్ లేకపోతే పబ్లిక్ ఐపీ ఇవన్నీ ప్రీఫిల్డ్ వచ్చేస్తాయి. జస్ట్ మీరు పాస్వర్డ్ ఒకటి యాడ్ చేస్తే చాలు, సర్వర్ కనెక్టివిటీ అయితే అయిపోతుందండి. క్లిక్ ఆన్ ఎస్. సో నార్మల్ విండోస్ మిషన్ ఎట్లయితే కనిపిస్తుందో మీకు సేమ్ అట్లానే ఇది కూడా కనిపిస్తుందండి. సో అదర్ యూజర్ అడ్మినిస్ట్రేటర్ లోడ్ అవుతుంది. సో ఇట్లా RDP ఫైల్ అంటే వాడు ఇచ్చేటువంటి ఫైల్ని డౌన్లోడ్ చేసి దాన్ని క్లిక్ చేయకుండా నార్మల్గా మన ఎవ్రీ విండోస్ మిషన్లో కూడా RDP రిలేటెడ్ క్లయింట్ ఉంటుందండి. దాన్ని యూజ్ చేసుకుని కూడా మనకి కనెక్ట్ అవ్వచ్చు. సో ఒకసారి ఇది కూడా మనకి లాంచ్ అయిన తర్వాత నేను దాని నుంచి కూడా మీకు ఒకసారి చూపిస్తాను. సో ఇప్పుడే లాంచ్ చేసాం కాబట్టి ఇది కొంచెం బూటింగ్ స్లోగా ఉంటుంది. ఎందుకంటే విండోస్ వచ్చేసి మీకు GUI ఉంటుంది కదండి. సో దానివల్ల కొంచెం స్టార్టింగ్లో అయితే స్లోగా లోడ్ అవుతుంది. మీరు చూస్తే నార్మల్ విండోస్ మిషన్ ఎట్లయితే కనిపిస్తుంది సేమ్ అట్లనే మనకైతే లాంచ్ అయింది. ఓకే, సో విండోస్ మిషన్కి అయితే మనం ఇట్లా కనెక్ట్ అవ్వచ్చు. Linux కి అయితే మనం SSH ప్రోటోకాల్ యూస్ చేసుకొని మనం కనెక్ట్ అవుతాం.
సరే ఇది స్టాప్ చేసేస్తున్నాను నేను ఆర్డిపి. వేరొక వేళ మనం కనెక్ట్ అయ్యేదానికి ట్రై చేద్దామండి. సో ఒకసారి మన సిస్టంలోనే ఆర్డిపి అనేటువంటిది ఉంటుందండి విండోస్ యూస్ చేస్తే కనుక. సో యూ కెన్ క్లిక్ ఆన్ రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్, దీన్ని ఓపెన్ చేయొచ్చు. అండ్ ఈ ప్లేస్లో కంప్యూటర్ అన్న ప్లేస్లో మీకు ఇక్కడ పబ్లిక్ డిఎన్ఎస్ ఏం చూపిస్తుందో పబ్లిక్ డిఎన్ఎస్ అయినా మీరు యూస్ చేయొచ్చండి. లేకపోతే ఎవ్రీ విఎంకి కూడా మీకు ఒక పబ్లిక్ ఐపీ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. ఆ పబ్లిక్ ఐపీని కూడా మీరు యూస్ చేయొచ్చండి. సో యూ కెన్ టేక్ దిస్ పబ్లిక్ ఐపీ అండ్ ఇక్కడ పేస్ట్ చేయండి. క్లిక్ ఆన్ కనెక్ట్. మళ్ళీ ప్రీవియస్ కన్సోల్కి వెళ్దాం. ఇక్కడ యూజర్ నేమ్ ఏమి ఇచ్చాడు? అడ్మినిస్ట్రేటర్ ఇచ్చాడు. అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్. క్లిక్ ఆన్ ఎస్. సో ఇక్కడ చూసినా మీకు సేమ్ కనెక్టివిటీ అయితే అవుతుంది. సో అట్లయినా అవ్వచ్చు, ఇట్లయినా అవ్వచ్చు, రెండు కూడా ఒకటే. సో సేమ్ ఇదే ప్రాసెస్ అండి. మీకు లైనెక్స్ మిషన్ కనెక్ట్ అయినా, విండోస్ మిషన్ కనెక్ట్ అయినా సేమ్ ఇదే ప్రాసెస్ అనేటువంటి మీరు ఫాలో అవుతారు. అయితే లైనెక్స్ మిషన్ కి బేస్డ్ ఆన్ ఆపరేటింగ్ సిస్టమ్ బట్టి కూడా డిఫరెంట్ యూజర్స్ ఉంటారు. అమెజాన్ లైనెక్స్ అయితే కనుక EC2 యూజర్ అని, ఉబుంటు అయితే కనుక ఉబుంటు యూజర్ ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద అదర్ లైనెక్స్ డిస్ట్రిబ్యూషన్స్ అన్నిటికీ కూడా EC2 యూజర్ అనేటువంటిది ఉంటుందండి. AWS EC2 లైనెక్స్ డిఫాల్ట్ యూజర్స్. సో ఇక్కడ మీకు డిఫాల్ట్ యూజర్ నేమ్స్ అనేటువంటి కనిపిస్తుందండి. చూస్తే మీకు CentOS అని ఉంది, EC2 యూజర్ కూడా సపోర్ట్ ఉందండి. డెబియన్కి అడ్మిన్ అని, ఫెడోరాకి ఫెడోరా EC2 యూజర్ అని, RHELకి EC2 యూజర్ రూట్ అని, ఉబుంటుకు ఉబుంటు ఒకటే అని, ఒరాకల్కి EC2 యూజర్ అని, బిట్నామీ అయితే బిట్నామీ అని, ఇట్లా యూజర్ నేమ్స్ అయితే ఉంటాయి. విండోస్ అయితే అడ్మినిస్ట్రేటర్స్ కామన్ అండి. మ్యాక్ కనెక్ట్ అవ్వాలన్నా మీకు SSH యూజ్ చేస్తారు మ్యాక్ కూడా. సో ఒకసారి లైనెక్స్ మిషన్ కనెక్ట్ అవుతాను మళ్ళీ. సో ఇక్కడ ప్రీవియస్గా మనం చెక్ చేస్తానండి, మొబైల్ ఎక్స్టామ్ నుంచి మనం కనెక్ట్ అవ్వం. ఇక్కడ నుంచి మీరు కనెక్ట్ అవ్వాలి అంటే మీకు ఏం కావాలండి? లైక్ PM కీ అనేటువంటిది కావాలి. బట్ ఇదే కనెక్షన్ నేను ఒకసారి దీన్ని క్లోజ్ చేసేస్తున్నానండి. సో ఇదే కనెక్షన్ని నేను త్రూ బ్రౌజర్ ద్వారా కూడా చేయగలను. థింక్ లాగౌట్ అయింది. జస్ట్ అ మినిట్. ఓకే, సో ఇదే లైనెక్స్ మిషన్ కి నేను ఇక్కడ కన్సోల్ నుంచి నేను కనెక్ట్ అవ్వగలను. యూ కెన్ క్లిక్ ఆన్ ద కనెక్ట్ ఆప్షన్. కనెక్ట్ ఆప్షన్లో మీకు EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ ఉందండి. EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ మీకు బ్రౌజర్లో నుంచే కనెక్ట్ అవ్వచ్చు. ఇట్లా బ్రౌజర్లో నుంచి మీరు కనెక్ట్ అవ్వాలి అంటే మీరు ఇక్కడ ఎటువంటి PM కి కూడా మీరు అప్లోడ్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు AWSలో లాగిన్ అయ్యి ఉన్నారు. సో కాబట్టి లాగిన్ యూజ్ చేసుకుని AWS వాడు మీకు ఈ యాక్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తాడండి. అయితే మీకు అట్లా EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ కావాలి అంటే మీకు పబ్లిక్ IP అనేటువంటిది మ్యాండేటరీగా ఉండాలి, లేకపోతే మీరు కనెక్ట్ అవ్వలేరండి. డిఫాల్ట్ యూజర్ నేమ్ చెక్ చేస్తే మీకు EC2 యూజర్ అనేటువంటిది ఉంటుంది. క్లిక్ ఆన్ కనెక్ట్. ఓకే, బేసికలీ మీకు స్క్రీన్ పైన మీటింగ్ కంట్రోల్ బార్ లాగా కనిపించవచ్చు. నేను ఒకసారి దాన్ని పక్కకు పెడుతున్నాను. ఓకే, సో చూడండి, లైనెక్స్ మిషన్ ప్రీవియస్గా మీరు మొబైల్ ఎక్స్టామ్ నుంచి కనెక్ట్ అయ్యారు. బట్ అక్కడి నుంచి కనెక్ట్ అవుతున్నా మీరు PM కి అప్లోడ్ చేస్తారండి. బట్ ఇప్పుడు మీరు PM కి ఏమీ అప్లోడ్ చేయలేదు, డైరెక్ట్గా కూడా కనెక్ట్ అయింది. త్రూ బ్రౌజర్ బేస్డ్ కనెక్ట్ అంటారండి దీన్ని. అయితే ఇట్లా కనెక్ట్ అవ్వాలి అంటే మీకు పోర్ట్ నెంబర్ 22 ఓపెన్ అయ్యి ఉండాలి. అండ్ సర్వర్కి పబ్లిక్ IP కూడా ఉండాలి. పబ్లిక్ IP లేకపోతే మీరు కనెక్ట్ అవ్వలేరు దీని ద్వారా. ఓకే, ఇక్కడ మీరు చెక్ చేస్తానండి. మీకు ఒకసారి LS-A చేద్దాం. సో చెక్ చేస్తే మీకు LS-A అంటే బేసికల్ లిస్ట్ అండి. లిస్ట్ ఆల్ ఫైల్స్ చేస్తుంది. ఇక్కడ మీకు .ssh అని ఒక ఫోల్డర్ కనిపిస్తుంది. ఆ ఫోల్డర్లోకి వెళ్దాం. cd.ssh ఫోల్డర్. ఇక్కడ మళ్ళీ LS చేద్దామండి. లిస్ట్ చేస్తున్నాం. లిస్ట్ చేస్తే మీకు ఇక్కడ ఆథరైజ్డ్ కీస్ అనేటువంటిది కనిపిస్తుంది. ఓకే, ఈ ఆథరైజ్డ్ కీస్ ని క్యాట్ అంటే ప్రింట్ చేయడానికి అండి.
సో లోపల ఏముంది అనేటువంటి ఫైల్ లోపల ఏముంది అనేటువంటి మీకు ప్రింట్ చేస్తుంది. ఆథరైజ్డ్ కీస్ కనుక మీరు క్యాట్ అనేటువంటి కమాండ్ యూస్ చేసి ప్రింట్ చేస్తే మీకు చూడండి ఈ లోపల మీకు ప్రైవేట్ కీకి సంబంధించిన పబ్లిక్ కీ కంటెంట్ అనేటువంటి మీకు ఇక్కడ ఉందండి. సో ఇక్కడ ఉంది కాబట్టి మీరు పిఎం ఫైల్ యూస్ చేసి కనెక్ట్ అవుతున్నప్పుడు ఈ కనెక్టివిటీ అనేటువంటి మీకు సక్సెస్ అవుతుంది అనమాట. లేదు అని అంటే మీకు వేరొక పిఎం ఫైల్ అప్లై చేస్తాం, లేకపోతే వేరొక చేస్తాం, మీకు ఈ కనెక్టివిటీ అయితే మీకు సక్సెస్ అయితే అవుతుంది. మీరు ఎప్పుడైనా ఒకవేళ పిఎం కి పోగొట్టుకున్నా మీరు ఇట్లా ఈ యూజింగ్ బ్రౌజర్ బేస్ ద్వారా మీరు కనెక్ట్ అవ్వచ్చు. ఈ ఆప్షన్ ఉంది. కనెక్ట్ అయ్యి మీరు ఒక కొత్తగా ఒక ఓపెన్ ఎస్ఎస్ఎల్ యూస్ చేసుకుని ఒక సెపరేట్ కీ క్రియేట్ చేసుకుని ఏడబ్ల్యూఎస్ ద్వారా కాదు, ఓపెన్ ఎస్ఎస్ఎల్ ద్వారా సెపరేట్ కీ క్రియేట్ చేసుకుని దానికి సంబంధించిన పబ్లిక్ కీ ఇక్కడ అప్లోడ్ చేసి దెన్ ప్రైవేట్ కీ వచ్చేసి మీ దగ్గర పెట్టుకుంటే దాని ద్వారా కూడా మీరు కనెక్ట్ అవ్వచ్చు ఎప్పుడైనా మీరు కీ పోగొట్టుకున్నప్పుడు. అది ఒక ఆప్షన్ ఉంది. సెకండ్ ఆప్షన్ ఏంటి అని అంటే మీరు ఇదే EC2 ఇన్స్టెన్స్ ని కస్టమ్ ఏఎంఐ కింద, అంటే దీన్నే మీరు కస్టమ్ ఏఎంఐ క్రియేట్ చేసుకోవచ్చు. ఎవ్రీ టైం డిఫాల్ట్ ఏడబ్ల్యూఎస్ వాడి ఇచ్చే ఏఎంఐ కాకుండా సో క్రియేట్ ఇమేజ్ చేస్తే కస్టమ్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది. ఈ కస్టమ్ ఇమేజ్ నుంచి కూడా మీరు ఒక న్యూ ఇమేజ్ ని లాంచ్ చేసుకోవచ్చు అండి. అప్పుడు మీరు మళ్ళీ కూడా ఒక న్యూ EC2 కీ పేరు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు అట్లా మీకు సేమ్ డిఫరెంట్ ఇన్స్టెన్స్ మీకు లాగిన్ యాక్సెస్ అయితే వస్తుందండి. సో ఇవి 2 వేస్ లో కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. సో యూజర్ నేమ్ చేంజ్ చేసుకోవాలంటే మీకు నార్మల్ లైనక్స్ లో యూజర్ బేస్డ్ కమెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా సౌమ్య గారు. సో వాటిని యూస్ చేసుకొని మీరు యూజర్స్ చేంజ్ చేసుకోవచ్చు. బట్ డిఫాల్ట్ యూజర్ ఇస్ విత్ EC2 యూజర్. మీకు కావాలంటే మన విండోస్ లో న్యూ యూజర్స్ ఎట్లనైతే క్రియేట్ చేసుకోవడం, లైనక్స్ లో కూడా న్యూ యూజర్స్ అట్లానే క్రియేట్ చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు ఒక పని చేద్దామండి. సో ఇక్కడ చెక్ చేస్తే మనకి ప్రెసెంట్ లైనక్స్ EC2 అయితే కంప్లీట్ గా కనెక్ట్ అవుతుంది వితౌట్ ఎనీ అదర్ ఇష్యూస్. సో చూస్తే మనకి ఓకే లోడ్ అవుతుంది. ఓకే కనెక్ట్ అయింది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ లైనక్స్ కి సంబంధించిన సెక్యూరిటీ గ్రూప్ కి వెళ్దాం. కింద మీకు సెక్యూరిటీ సెక్షన్ లో సెక్యూరిటీ గ్రూప్ ఐడి కనిపిస్తుంది. ఇందులో మీకు పోర్ట్ నెంబర్ 22 ఒకటే ఓపెన్ అయింది. ఈ సెక్యూరిటీ గ్రూప్ కి వెళ్దాం. ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్. ఇక్కడ మీరు మల్టిపుల్ రూల్స్ యాడ్ చేసుకోవచ్చు అండి. క్లిక్ ఆన్ యాడ్ రూల్, యాడ్ రూల్, యాడ్ రూల్. ఇట్లా ఎన్ని రూల్స్ అని యాడ్ చేసుకోవచ్చు, ఎన్ని పోర్ట్ నెంబర్స్ అని మీరు యాడ్ చేసుకోవచ్చు అండి. సో డిఫరెంట్ ప్రోటోకాల్స్, ఆల్రెడీ పాపులర్ ప్రోటోకాల్స్ అని మీరు ఇక్కడ యాడ్ చేస్తాడు. లేదు ఈ ప్రోటోకాల్స్ కాకుండా వేరే పోర్ట్ నెంబర్ ఇన్ బిట్వీన్ మీకు 0 to 65,035 పోర్ట్ నెంబర్ మధ్యలో ఏ పోర్ట్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఓకే నేను ప్రెసెంట్ ఏం చేస్తానంటే ఈ పోర్ట్ నెంబర్ 22 ఇక్కడ నుంచి డిలీట్ చేసేస్తానండి. క్లిక్ ఆన్ సేవ్ రూల్స్. ఇప్పుడు మళ్ళీ ఇదే EC2ని రీఫ్రెష్ చేస్తానండి. రీఫ్రెష్ చేసిన మనకు కనెక్ట్ అవ్వాలి, ఇష్యూ వస్తుంది అనమాట. ఎందుకు ఇష్యూ వస్తుంది అంటే మీకు అక్కడ పోర్ట్ నెంబర్ 22 క్లోజ్ చేస్తారు మీ ఫైర్ వాల్ దగ్గర, అందు గురించి మీకు ఇష్యూ వస్తుందండి. మళ్ళీ ఒకసారి ఎనేబుల్ చేస్తాను. సో క్లిక్ ఆన్ ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్, యాడ్ రూల్. సో ఇక్కడ ప్రోటోకాల్లో SSH అయినా చూస్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ గా మీరు 22 అనేటువంటిది కూడా యాడ్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ కస్టమ్, క్లిక్ ఆన్ ఎనీవేర్, సేవ్ రూల్స్. పోర్ట్ నెంబర్ యాడ్ చేసాం. మళ్ళీ ఒకసారి వెళ్ళి రీఫ్రెష్ చేద్దాం. సో మళ్ళీ ఇప్పుడు EC2 అయితే కనెక్ట్. సేమ్ లైనక్స్ కి ఎట్లనైతే పోర్ట్ నెంబర్ 22 యూస్ చేయడం, బ్లాక్ చేయడం అయితే వస్తుందండి, అట్లా విండోస్ మిషన్ కూడా పోర్ట్ నెంబర్ 3389 అంటే RDP ప్రోటోకాల్ అనేటువంటి మీరు ఎనేబుల్ చేయొచ్చు, డిజేబుల్ కూడా చేయొచ్చు. డిజేబుల్ చేస్తే మీ కనెక్టివిటీ అనేటువంటిది ఉండదు అనమాట. సో అది మనకి బేసికలీ కూడా ఈ VMs కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. ఒకవేళ ఇందులో క్వెరీస్ ఉంటే మీరు చాట్లో యాడ్ చేయండి మనం చేస్తున్న డెమోస్ పైన. బట్ వన్స్ డెమోస్ అన్ని కూడా మీరు కంప్లీట్ చేసిన తర్వాత VMs ని రిమూవ్ చేయడం అయితే మర్చిపోతాండి. VMs రిమూవ్ చేయడం మీరు మర్చిపోయారు అంటే ఇది మీకు కంటిన్యూస్ గా రన్ అవుతూ ఉంటుంది. మీకు చార్జెస్ అనేవి ఒకవేళ ఫ్రీ ట్రయల్ లిమిట్ 744 అవర్స్ కనుక క్రాస్ అయితే మీకు చార్జెస్ అనేవి వస్తాయి. సో కాబట్టి క్లిక్ ఆన్ ఇన్స్టెన్స్ స్టేట్, యూ కెన్ క్లిక్ ఆన్ ద టెర్మినేట్ టు డిలీట్ ద ఇన్స్టెన్సెస్ అండి. క్లిక్ ఆన్ టెర్మినేట్. సో టెర్మినేట్ చేస్తే మీ షట్ డౌన్ అయిపోతే మీ అకౌంట్ నుంచి కూడా డిలీట్ అయిపోతాయండి. So Srinu garu, instead of public IP, you can also use the elastic IP. So there is a difference between public IP and elastic IP. We'll discuss in the further sessions. So Dharani garu, what is the security group rule ID? So every security group lo kuda unnatuvanti every role ki kuda oka rule ID vastadandi. So that is just an ID. Every role ki oka ID untundi annamata. Ante antaku minchi daniki ekkuva em undadu. How to install EMR అంటే అది మీరు EMR తెలిస్తే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చండి.
ష్యూర్ అపోల్ గారు. లైక్ సబ్నెట్స్, VPC ఇవన్నీ కూడా మళ్ళీ డీటెయిల్గా చెక్ చేస్తాము. సో ఇవన్నీ మీకు అర్థం కావాలి అంటే మనం VPCలో అడ్వాన్స్డ్ కూడా డిస్కస్ చేయాలండి. సో అప్పుడు VPCలో మనం ఇచ్చేటువంటి IPSని బేస్ చేసుకొని అప్పుడు EC2 యూస్ చేస్తాం. దెన్ అప్పుడు మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ గురించి కూడా మీకు క్లియర్ ఐడియా వస్తుంది. సో విశాల్ గారు, డస్ AWS చార్జెస్ యాజ్ పర్ నెంబర్ ఆఫ్ యూజర్స్? EC2 సర్వర్లో ఉన్నటువంటి యూజర్స్ ఎన్నైనా ఉండొచ్చు, దానికి మీకు చార్జెస్ ఏమీ ఉండవు. ఓన్లీ ఫర్ యూజర్ ఇన్స్టెన్సెస్ మాత్రం మీకు చార్జెస్ వస్తాయి ఒకవేళ ఫ్రీ టైర్ క్రాస్ అయితే కనుక. EC2 EFS మీద మీరు రన్ చేయలేరు, ఓన్లీ EBS మీదే మీరు రన్ చేయగలుగుతారు. EBS ఈజ్ హార్డ్ డిస్క్, EFS ఈజ్ నాట్ ఏ హార్డ్ డిస్క్ అండి. నవీన్ గారు, ప్రైవేట్ ఐపీతో మీరు పోర్ట్ నెంబర్ అసైన్ చేయలేరు, మీకు కనెక్టివిటీ రాదు. ఫస్ట్ టెర్మినేటెడ్ ఇన్స్టెన్సెస్ మీరు రికవరీ చేయలేరు చంద్రశేఖర్ గారు, ఎందుకంటే ఎక్స్ప్లిసిట్గా నేనే AWS చెప్తున్నా, అరే నా EC2 సర్వర్ రిమూవ్ చేసారా బాబు అని నేను చెప్తున్నా. సో కాబట్టి ఇక్కడ ఈ అకౌంట్కి నేనే రూట్ అకౌంట్ కాబట్టి, నేనే ఓనర్ కాబట్టి, నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్ AWS వాడు ఫాలో అవుతాడు, డిలీట్ చేసేస్తాడు. సో దీన్ని రికవరీ చేసేటువంటి ఆప్షన్ ఏమీ ఉండదు మీకు. సో గోపి, SSM ఏజెంట్ అనేటువంటిది కొన్ని వాటిలో ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది, కొన్ని వాటిలో ఇన్స్టాల్ అయ్యి ఉండదు. ఇన్స్టాల్ అవ్వకపోతే అవి మీరు ఫస్ట్ మాన్యువల్గా కనెక్ట్ అయ్యి దెన్ SSM ఏజెంట్స్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. సో నవీన్ 0.0.0తో కనెక్ట్ అయ్యారు. సో ఆ ప్లేస్లో మీ పబ్లిక్ IP మీరు పెట్టుకోవచ్చు అండి. ప్రైవేట్ IP కాదు, పబ్లిక్ IPతో మీరు కనెక్ట్ అవ్వగలరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్నెట్ కనెక్ట్ అయిన ఎవ్రీ టైం కూడా మై IP అనేటువంటి మీరు చేస్తే కనుక జస్ట్ మీ బ్రౌజర్లో ఇక్కడ మీ పబ్లిక్ IP కనిపిస్తారు. ఇది /32 అనేటువంటిది యాడ్ చేస్తే మీరు కనెక్ట్ అవ్వచ్చు. బట్ /30 ఈ IP యాడ్ చేసినప్పుడు మీకు బ్రౌజర్ నుంచి మీకు కనెక్ట్ అవ్వదు, మీకు మొబైల్ స్టామ్ నుంచి వాటి నుంచే మీకు కనెక్ట్ అవుతుందండి. సో చంద్రశేఖర్ గారు, రెడ్ షిఫ్ట్ ఫ్రీయా కాదా అనేటువంటి మీరు ఫ్రీ ట్రయల్ పేజ్లో మీరు చెక్ చేయండి. సో ఆల్రెడీ ఫ్రీ ట్రయల్ పేజ్లో ఎట్లా చెక్ చేయాలంటే మనం స్టార్టింగ్లో చూపించాను మీకు. ధరణి గారు, నాట్ ఏబుల్ టు హియర్. భాను ప్రకాష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. ఇప్పుడు పబ్లిక్ కి అండ్ ప్రైవేట్ కి ఉన్నది కదా సార్, మన లోకల్ మిషన్ లో అయితే ప్రైవేట్ కి మనం చూడగలుగుతున్నాం కదా. సో సర్వర్ లో ఉన్న పబ్లిక్ ని మనం చూడగలమా? ఆల్రెడీ ఇందాక చూపించాను కదా. ఓకే ఓకే ఓకే, లైనక్స్ అది కనెక్ట్ అయ్యి చూపించాను కదా ఇక్కడ .ssh ఫోల్డర్ లో. ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, సో దట్ ఈస్ ద పబ్లిక్ కీ. వన్ మోర్ డౌట్ సార్. ఇప్పుడు ఈ దీంట్లో మన SDK ద్వారా కూడా మనం కనెక్ట్ అవ్వచ్చు సార్? SDK ద్వారా మీరు EC2 క్రియేట్ చేయొచ్చు, బట్ SDK ద్వారా మీరు ఈ కనెక్టివిటీ చేయలేరండి. మీరు కనెక్ట్ అవ్వాలి అంటే SSH టూల్స్ కానీ లేకపోతే RDP టూల్స్ కానీ యూస్ చేసుకోవాలి మీరు. బట్ సర్వర్ క్రియేషన్ డిలేషన్ మీరు SDK ద్వారా చేసుకోవచ్చు. ఓకే సార్, ఓకే, థ్యాంక్స్. Okay, so let me stop the screen share and first I will only share. Okay, so that's all for today అండి. ఒకవేళ మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే మీరు ఉండొచ్చు, లేకపోతే మీరు డ్రాప్ అవ్వచ్చు. కస్టమైజేషన్ ఆఫ్ AMI మీన్స్ వాట్ కెన్ బి డన్ విత్ ఇట్. సో పుష్పక్ గారు, కస్టమైజేషన్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు AMI మీరు డిఫాల్ట్ AMI యూజ్ చేశారనుకోండి, మీకు జస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ క్రియేట్ అయ్యి వస్తుంది తప్ప అందులో మీకు ఏ అప్లికేషన్స్ ఇన్స్టాల్ అయ్యి ఉండవు. మీరు ఒకసారి ఒక VM అనేటువంటిది లాంచ్ చేసిన తర్వాత అందులో మీకు సంబంధించిన అప్లికేషన్స్ మీరు ఇన్స్టాల్ చేసుకొని, ఓకే, మీకు సంబంధించిన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని దానిని AMI కింద మీరు కన్వర్ట్ చేశారనుకోండి,
అది కన్వర్ట్ చేసిన ఏఎంఐ నుంచి కూడా మళ్ళీ మీరు సర్వర్ రీలాంచ్ చేస్తే ఏమవుతుంది అంటే మళ్ళీ మీరు అగైన్ అన్ని ఇన్స్టాలేషన్స్ చేయకుండా ప్రీవియస్ గా మీరు ఏవైతే ఇన్స్టాలేషన్ చేస్తున్నారో ఆ ఇన్స్టాలేషన్స్ కాన్ఫిగరేషన్స్ అన్నిటితోటి ఒక న్యూ సర్వర్ అయితే క్రియేట్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ కస్టమైజేషన్ మీకు. సో విల్ పిఎం కీ చేంజ్ ఇఫ్ ఐ రీబూట్ మై సిస్టమ్? నో, పిఎం కీ చేంజ్ అవుదండి, మీకు సర్వర్ లోపలే ఉంటుంది, రీబూట్ చేసినా చేంజ్ అవ్వదు. యాక్సిడెంటల్ రికవరీ? నో, నాట్ అవైలబుల్. ఈస్ పిఎం కీ యాక్సెప్టింగ్ టు కనెక్ట్ లైనక్స్ ఇన్స్టెన్స్? ఎస్, మనం కనెక్ట్ అయింది అదే కదా. ఓన్లీ పుట్టి ఒకటే పీపీకే తీసుకుంటుందండి, రిమైనింగ్ ఎస్ఎస్హెచ్ టూల్స్ అన్ని కూడా పిఎంఏ యూజ్ చేస్తుంది. ధరణి గారు హలో హలో యా చెప్పండి. అది మామూలుగా ఈ కీస్ రియల్ టైంలో ఎలా మెయింటైన్ చేస్తారండి? ప్రైవేట్ కీస్ అంటున్నారా? అవును. ప్రైవేట్ కీస్ అన్ని కూడా బేసికలీ ఏ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా సమ్ రిపాజిటరీలో మెయింటైన్ చేయడం కానీ, లేకపోతే సమ్ గూగుల్ డ్రైవ్ లాంటిది. గూగుల్ డ్రైవ్ అంటే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ లో తీసుకుంటే వన్ డ్రైవ్ లొకేషన్ ఉంటుంది. సో ఇట్లా మీ కంపెనీ, మీ ప్రాజెక్ట్, మీ ఆర్గనైజేషన్ ఏవైతే యూజ్ చేస్తున్నారో ఆ పర్టికులర్ లొకేషన్ లో ఈ కీస్ అన్ని కూడా స్టోర్ చేస్తారు. సో అది ఎవరైతే ఇంజనీర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆ ఫోల్డర్ యాక్సెస్ ఇస్తారో వాళ్ళు కనెక్ట్ అయ్యేటప్పుడల్లా వాటిని డౌన్లోడ్ చేసుకుని కనెక్ట్ అవుతూ ఉంటారండి. ఓకే ఓకే అండి. యా నెక్స్ట్ లైక్ నెక్స్ట్ ఫర్దర్ ల్యాబ్ సెషన్స్ చెప్పేటప్పుడు ఒకసారి ఆ రోల్స్ యూజ్ చేసి చెప్తారండి. లైక్ ఏ రోల్స్? అంటే ఏదైనా రోల్ క్రియేట్ చేసి సో ఒక సర్వీసెస్ కనెక్ట్ అవడం, లైక్ మామూలుగా అడ్మిన్ దీంతో మనం అన్ని యాక్సెస్ ఉంటుంది చేస్తాము. సో ఏదన్నా ఒక జస్ట్ 1 or 2 సర్వీసెస్కి ఒక రోల్ క్రియేట్ చేసి ఎలా యాక్సెస్ చేస్తాం రోల్ అంటే సర్వీసెస్ అనేది. ఐఏఎం రోల్ అంటున్నారా? ఐఏఎం రోల్ ఐఎం రోల్ మనం చూస్తామండి, అది అప్కమింగ్ సెషన్ నేను మీకు చెప్పాను కదా. ఐఎం గురించి మళ్ళీ డిస్కస్ చేస్తాం, మళ్ళీ డిస్కస్ చేస్తాం, అక్కడ మీకు ఐఎం రోల్స్ గురించి వస్తుంది. ఓకే అండి. సో అక్కడ మీకు ఐఎం రోల్ ద్వారా ఎట్లా మీరు స్విచ్ అవుతారు, ఎట్లా రోల్ అజంప్షన్ చేసుకుంటారు, సో అప్పుడు మీ పర్మిషన్స్ ఎట్లా చేంజ్ అవుతున్నాయి నార్మల్ మీ యూజర్ నుంచి రోల్ పర్మిషన్స్కి. సో ఇవన్నీ కూడా మీకు ఇక్కడ డెమో వస్తుందండి, అందులో మీరు ఇది క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఇంకా ఎలా చేస్తారు, ఎట్లా చేస్తారు అనేటువంటిది కూడా మీకు వస్తుందండి అక్కడ. ఓకే ఓకే అండి. ఓకేనండి. చంద్రశేఖర్ గారు యా, గుడ్ మార్నింగ్ రాకేష్ గారు. రాకేష్ గారు, మనము EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాం కదా, ఆ EC2 పైన మనం EMR ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి ఆ EMR పైన మనం సర్వీసెస్ తీసుకోవచ్చా? హడూప్ ఇమేజెస్ తీసుకోవచ్చండి. హడూప్ మీరు ఇప్పుడు మీకు మనం క్రియేట్ చేసినటువంటి సర్వర్స్ ఏంటంటే మీకు బయట మీ ల్యాప్టాప్ ఎట్లా అయితే ఉంటుందో సేమ్ అట్లానే ఉంటుందండి. మీకు ఇందులో మీరు ఏ అప్లికేషన్స్ మీరు ఇన్స్టాల్ చేసుకున్నా చేసుకోవచ్చు, ఏ కాన్ఫిగరేషన్ చేసుకోవాలని చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ సెషన్ ఏమన్నా EMR పైన ఉంటుందా రాకేష్ గారు? ఈఎంఆర్ మనకు కవర్ అవుతుంది, అసలు మనం ఇచ్చిన సర్వీసెస్ లో ఈఎంఆర్ లేదు కదా. ఓకే ఓకే, యా నేను చూడలేదు. యా ఓకే ఓకేనండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హరీష్ గారు, డౌట్ రిగార్డింగ్ EC2 బిల్లింగ్. సో మనం EC2 ఇన్స్టెన్స్ స్టాప్ చేసిన బ్యాక్గ్రౌండ్లో AWS వాడు EBS వాళ్ళకి చార్జ్ చేస్తాడు. ఎస్, మీరు EC2 స్టాప్ చేసినానండి, బ్యాక్గ్రౌండ్లో లైనక్స్ అయితే 8 GB ఉంది కదా, అండ్ విండోస్ అయితే 30 GB వస్తుంది కదండి. సో దానికి మీకు ఛార్జెస్ అయితే వస్తుందండి. సుధీర్ గారు. హలో అండి. ఐఏఎంలో ఓకే, యాక్సెస్కి ఒకవేళ టర్మినేట్ అయిపోతే దాని కింద ఉన్న డేటా ఎక్స్టోర్ అవుతుందండి, అంటే అడ్మినిస్ట్రేషన్ డేటా. ఒకసారి మళ్ళీ చెప్పండి. ఐఏఎంలో యాక్సెస్కి టర్మినేట్ అంటే మర్చిపోతే ఒకవేళ దాని కింద ఉన్న డేటా మనం యాడ్ చేసిన డేటాను ఎక్కడ యాడ్ అవుతుంది, ఉంటుందా పోతుందా అనేసి. అంటే మర్చిపోవడం అంటే పోవడమా, లేకపోతే ఎట్లా మర్చిపోవడం అంటే ఏంటి? మర్చిపోవడం అండి, అంటే కీ అనేది మర్చిపోతే. ఐ మీన్ కీ లాస్ అయితే బేసికల్లీ కీస్ లేదు, కీ
మీకు ఏం కాదండి. ఆ యాక్సెస్ కీతో మీరు క్రియేట్ చేసిన రీసోర్సెస్ కానీ యాడ్ చేసిన డేటా కానీ మీకు అంతా అకౌంట్లో ఉంటుంది. బట్ ఆ కీ ఒకటే ఉంటుంది కాబట్టి దాన్ని మీరు మళ్ళీ కొత్త కీ క్రియేట్ చేసుకుని దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. పాత కీని డీయాక్టివేట్ ఓకే చేసేసి కొత్త కీ యూజ్ చేసుకుని మీరు మళ్ళీ కనెక్ట్ చేయొచ్చు అండి. ఓకే ఓకే యా. సో హరీష్ గారు, లైక్ బెస్ట్ వే ఏమీ ఉండదు అక్కడ. మీరు కాస్ట్ ఈబీఎస్కి సేవ్ చేసేదానికి ఈబీఎస్కి డెఫినెట్గా ఛార్జ్ పడుతుంది. మీకు అక్కడ కాస్ట్ సేవ్ చేయాలంటే మీరు మొత్తం విఎంనే టెర్మినేట్ చేసేయాలి. బట్ టెర్మినేట్ చేయాలి, మీ డేటాని స్టోర్ చేసుకోవాలంటే అక్కడ మీరు ఏఎంఐస్ అనేటువంటి క్రియేట్ చేసుకుంటారు. ఏఎంఐ క్రియేట్ చేసుకుని మళ్ళీ మీకు ఎప్పుడైతే ఇన్స్టెన్స్ కావాలో అప్పుడు మీరు మళ్ళీ ఏఎంఐ నుంచి ఒక EC2 లాంచ్ చేస్తారండి. కానీ అక్కడ మీకు ఏమవుతుందంటే ఏఎంఐ ఉంటుంది కాబట్టి ఏఎంఐకి ఛార్జ్ వస్తుంది. బట్ కంపేర్ టు ఈబీఎస్కి వచ్చేసి ఏఎంఐ ఛార్జ్ తక్కువ ఉంటుంది కాబట్టి మీకు అట్లా అయితే ఉంటుంది. EC2 instance does not have the public IP. How many ways can we log in to EC2 instance if we lost the private key? ప్రైవేట్ కీ లాస్ అయితే ఏఎంఐ క్రియేట్ చేసుకుని మళ్ళీ ఏఎంఐ నుంచి న్యూ ప్రైవేట్ కీ ఇచ్చి మళ్ళీ ఒక న్యూ ఇన్స్టెన్స్ లాంచ్ చేయడమేనండి. శ్రావణి గారు. హాయ్ అండి. నార్మల్గా ఇప్పుడు రియల్ టైంలో మనకి వర్క్ లోడ్ అకౌంట్స్ ఉంటాయి కదండి. సో దానికి ఐడియల్ గా ఒక అడ్మినిస్ట్రేటర్ కంపెనీ రిలేటెడ్ ఉండి వర్క్ లోడ్ అకౌంట్స్ ఇండివిజువల్స్ కి అగైన్ యూజర్స్ లాగే క్రియేట్ చేసి ఉంటారు కదా, ఐఏఎం యూజర్స్. సో నార్మల్ రియల్ టైమ్ లో వర్క్ చేస్తున్నప్పుడు మనం స్పెసిఫిక్ గా అగైన్ మన వర్క్ లోడ్ అకౌంట్ కి ఐఏఎం యూజర్ క్రియేట్ చేసి అది యూజ్ చేస్తామా? లేదు కదా. అకౌంట్ అంటే ఏంటండి? ఐ మీన్ నార్మల్లీ ఇప్పుడు మనకి ఫ్రీ టైర్ శాండ్ బాక్స్ అకౌంట్స్ ఉన్నట్టు వర్క్ పర్పస్ ఉన్నప్పుడు వీ విల్ బి హ్యావింగ్ వర్క్ లోడ్ అకౌంట్స్ కదా. ఓకే. సో విత్ మోర్ పర్మిషన్స్ అండ్ ఆల్, బికాస్ ఒక్కొక్క టైప్ ఆఫ్ అకౌంట్స్ కి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అట్లీస్ట్ ఇక్కడ. ఓకే ఓకే. సో శాండ్ బాక్స్ కి కంప్లీట్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఓన్లీ జస్ట్ టు ప్లే అన్నమాట. సో వర్క్ లోడ్ అకౌంట్స్ వచ్చేటప్పటికి ప్రాజెక్ట్ రిలవెంట్ మీకు ఏ కైండ్ ఆఫ్ యాక్సెస్ కావాలో జనరిక్ గా పర్టికులర్ డిపార్ట్మెంట్ కి అలా వర్క్ లోడ్ అకౌంట్స్ ఇస్తారనమాట. అగైన్ అంటే అప్పుడు ఒక అప్లికేషన్ మీద మనం వర్క్ చేస్తున్నప్పుడు మళ్ళీ మనం యూజర్స్ క్రియేట్ రియల్ టైమ్ లో నా క్వశ్చన్ ఏంటంటే, రియల్ టైమ్ లో మనం ఐడియల్ గా ఒక ఐఏఎం యూజర్ క్రియేట్ చేసి కనెక్ట్ అవ్వాల్సిన సినారియోస్ ఉంటాయా? రియల్ టైంలో మనం ఇప్పుడు ఐఏఎం యూజర్స్ క్రియేట్ చేయమండి. మీరు చెప్పినట్టు ఆల్రెడీ కూడా మనకి యూజర్ క్రియేట్ అయిపోయి వస్తుంది. ఎవరైతే మన AWS అకౌంట్స్ మేనేజ్ చేస్తున్నారో, మనం ఎప్పుడైతే ఒక ప్రాజెక్ట్ ఆన్బోర్డ్ అవుతామో ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ అడ్మినిస్ట్రేటర్స్ మనకి యాక్సెస్ అంతా షేర్ చేస్తారండి. సో ఎక్స్ప్లిసిట్ గా మళ్ళీ మనం క్రియేట్ చేయవలసిన అవసరం ఉండదు, అన్లెస్ మనకి ఎప్పుడైనా ప్రోగ్రామెటిక్ యాక్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక అప్లికేషన్ మనం కాన్ఫిగరేషన్ చేయాలి అనుకుంటే అప్పుడు ఒక అప్లికేషన్ కి మనం ఒక ఐఏఎం యూజర్ క్రియేట్ చేయవలసిన అవసరం వస్తుంది. అగైన్ ఐఏఎం యూజర్ క్రియేట్ చేయాలి అంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ లో మనకి పర్మిషన్ ఉండదండి. మళ్ళీ మనం అడ్మినిస్ట్రేటర్కి ఒక ఈమెయిల్ రాసి నాకు యూజర్ కావాలి, దీనికి యాక్సెస్ కీస్ కావాలి అని అంటే వాళ్ళు యూజర్ క్రియేట్ చేసి అగైన్ రిస్ట్రిక్టెడ్ పర్మిషన్స్, అప్లికేషన్స్కి ఏవైతే పర్మిషన్స్ కావాలో వాటితోటి యూజర్ క్రియేట్ చేసి యాక్సెస్ కీస్ మీకు ఇస్తారండి. ప్రోగ్రామెటిక్ ఆర్ CLI బేస్డ్ మీరు కనెక్ట్ అవ్వాలి అనుకుంటే ఫర్ ఎనీ అదర్ అప్లికేషన్స్. సో ఇట్లా ఉంటుంది. నార్మల్లీ యాజ్ అన్ ఇంజనీర్ కింద మనం యూజర్స్ క్రియేట్ చేయమండి మోస్ట్లీ. రైట్. యా, అదొకటండి. ఇప్పుడు నార్మల్ గా మనం EC2 యాజ్ ఎ కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం కాబట్టి కనెక్ట్ అవుతున్నాం, చూస్తున్నాము. రియల్ టైమ్ సినారియోలో మనకి సర్వర్ లో మనం మన సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అడిషనల్ సర్వీసెస్ మనం డిస్కస్ చేసుకున్నప్పుడు ఈ సర్వర్ లో వాటిని ఇంటిగ్రేట్ చేయడం అవి చూసేస్తాము. సో ఎక్స్ప్లిసిట్ గా మనం అప్లికేషన్ లో డెవలప్మెంట్ కోడ్ లో మనం కనెక్ట్ అవ్వాల్సిన నీడ్ ఉంటుందా? మనం ఆల్రెడీ ఇంటిగ్రేట్ చేసేస్తాం కాబట్టి ఆ సర్వీస్ ఇంటిగ్రేషన్ లైక్ ఆ ఫ్లో హిట్ చేస్తే సరిపోతుంది కదా, ఎక్స్ప్లిసిట్ గా మనం వెళ్ళి కనెక్ట్ అవ్వాల్సిన నీడ్ ఉంటుందా? ఎవ్రీ టైం చేయాల్సిన అవసరం ఉంది ప్రోగ్రామెటిక్ మీరు చేసినప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ టైం మీరు కాన్ఫిగరేషన్ చేసేసి ఒక ఇంటిగ్రేషన్ పెట్టేస్తారు కాబట్టి, సో అదే ఇంటిగ్రేషన్ అంటే సేమ్ యూజర్ నేమో సేమ్ యాక్సెస్ కి సంథింగ్ ఏదో ఒక ఇంటిగ్రేషన్ మీరు పెడతారు, ఐఏఎం రోల్ బేస్డ్ యాక్సెస్. ఎవ్రీ టైం సేమ్ అదే యూజ్ చేసుకొని మనకి AWS యాక్సెస్ అవ్వడం, వాటి రిలేటెడ్ మీరు ఏదైతే క్వెరీ చేస్తారో క్వెరీని బట్టి రెస్పాన్స్ తీసుకురావడం జరుగుతుందండి. ఎవ్రీ టైం అక్కర్లే, మీరు వన్ టైం కాన్ఫిగరేషన్ చేస్తారు అంతే, ఆర్ ఎప్పుడైనా చేంజెస్ చేయాలన్నా వాటిపైన మోడిఫికేషన్ చేస్తారు. ఓకే ఓకే. సో ఆ వన్ టైం అయినా కూడా ఈ ప్రైవేట్ కీస్ మనం డిస్కస్ చేసిన కీస్ యూస్ చేసుకుని డైరెక్ట్ గా కనెక్ట్ చేస్తారా? ఏదో ఒక ఇంటర్ఫేస్ యూస్ చేసుకొని అప్లికేషన్ నీడ్ ఆర్ వాట్ ఎవర్
లేదు, EC2 కనెక్ట్ అవ్వాలి అని అంటే మీకు కీ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. EC2 లేకుండా మీరు కనెక్ట్ అవ్వలేరండి. IAM AWS అకౌంట్ కనెక్ట్ అవ్వడం వేరు, EC2 కనెక్ట్ అవ్వడం వేరు. AWS కనెక్ట్ అవ్వాలి అంటే మీకు యాక్సెస్ కీస్, IAM యూజర్ ఇవన్నీ కావాలి. కానీ ఒక సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే మీకు IAM యూజర్, యాక్సెస్ కీస్ ఇవేం అక్కర్లేదండి. సర్వర్ క్రెడెన్షియల్స్ ఉంటే సరిపోతుంది. రైట్. సో అంటే ఇప్పుడు మనకి మిడిల్ వేర్స్ చూపించారు కదా ప్రోటోకాల్స్ యూస్ చేసుకొని. అగైన్ Yes. మన అప్లికేషన్ నీడ్ బట్టి మనం ఏదో ఒక మిడిల్ వేర్ యూస్ చేసుకునే కనెక్ట్ అవ్వాల్సి ఉంటుందా? ఒక ప్రోటోకాల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ హోస్ట్ చేస్తే వెబ్ అప్లికేషన్ పోర్ట్ నెంబర్ 80 ఆర్ పోర్ట్ నెంబర్ 443 మీద చేస్తారండి. సో పోర్ట్ నెంబర్ 80 పోర్ట్ నెంబర్ 443కి జస్ట్ వెబ్సైట్ కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఒక యూట్యూబ్కి మీరు కనెక్ట్ అవ్వాలనుకోండి, జస్ట్ youtube.com అని కొడతారు, అది 443 పోర్ట్ మీద వెళ్ళిపోతుంది. కానీ మీరు అక్కడ లైక్ ఎటువంటి పిఎంపీస్ ఏమీ పెట్టాల్సిన అవసరం లేదండి, బికాజ్ ఇట్స్ ఎ సర్వీస్ ఫర్ యూట్యూబ్ యూజర్స్ అండి. కానీ యూట్యూబ్ ఎవరైతే కాన్ఫిగర్ చేస్తున్నారో అడ్మినిస్ట్రేటర్స్, వాళ్ళకి కీస్ ఉండాలి. వాళ్ళు పోర్ట్ నెంబర్ 22 మీద పోర్ట్ నెంబర్ 338 మీద కనెక్ట్ అయ్యి ఆ సర్వర్స్ కాన్ఫిగరేషన్ చేస్తారండి. రైట్. సో ఇనిషియల్ కాన్ఫిగరేషన్ లో మనం ఇవన్నీ ఆల్రెడీ సేవ్ చేసి పెట్టేస్తాం. సో వన్స్ దట్ ఈస్ డన్ ఎవ్రీ టైం మనకి ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది. లేదు లేదు, ఇక్కడ 2 వేస్ ఉంటుంది. మీరు మాట్లాడేది అడ్మినిస్ట్రేటర్ సెపరేట్ అండి, యూజర్ సెపరేట్. యూజర్స్ ఎప్పుడు బయట నుంచి కనెక్ట్ అవుతూ ఉంటారు, అడ్మినిస్ట్రేటర్స్ ఎప్పుడు పిఎంకి యూజ్ చేసుకునే కనెక్ట్ అవ్వాలి. రైట్. యా. మేబీ విత్ నార్మల్ గా ఒక అప్లికేషన్ చూస్తున్నాను, మేబీ అక్కడ క్లారిటీ వస్తుంది. కొంచెం విజువలైజ్ చేసుకోవడానికి ఎగ్జాక్ట్ గా రావట్లేదు. మేబీ కొంచెం కోడ్ చేసిన తర్వాత మేబీ క్లియర్ ఉంటుంది. యా, కరెక్ట్ కరెక్ట్. సో బేసికలీ సింపుల్గా చెప్పాలంటే అప్లికేషన్ హోస్టింగ్ అండి. సో అప్లికేషన్ హోస్టింగ్ అడ్మినిస్ట్రేటర్స్ చేస్తారు. ఇప్పుడు యూట్యూబ్ అనేది మనం హోస్ట్ చేయం కదండి. యూట్యూబ్ ఎవరు హోస్ట్ చేస్తారు? వాళ్ళ డెవలపర్స్ చేస్తారండి. వాళ్ళ డెవలపర్స్ కనెక్ట్ అయ్యేది SSH ప్రోటోకాల్ మీద లేకపోతే RDP ప్రోటోకాల్ మీద సర్వర్స్ కనెక్ట్ అయ్యి వాళ్ళు అక్కడ హోస్ట్ చేసుకుంటారండి. వాళ్ళు ఎవ్రీ టైం కొత్త వర్షన్ రిలీజ్ చేసేటప్పుడు వాటికి కనెక్ట్ అవుతారు. కానీ యాజ్ అన్ ఎండ్ యూజర్ కింద మనం వాటిని యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ 443 మీద కనెక్ట్ అవుతాం, మనది వేరేగా ఉంటుందండి. సో అట్లా 2 వేస్ ఉంటుంది, యూజర్స్ వేరు, అడ్మినిస్ట్రేటర్స్ వేరు అండి. మేబీ మీకు ఎక్కువ క్లారిటీ వస్తుంది, చూద్దాం అది అప్కమింగ్ సెషన్స్ లో. ఎస్ ఎస్ ష్యూర్ అండి. థ్యాంక్ యూ. అశోక్ గారు. హాయ్ రాకేష్ గారు. హాయ్, చెప్పండి. మీరు లైనక్స్ యూజ్ చేసి చూపించారు కదా, విండోస్ చూపించారా మీరు? విండోస్ కూడా చూసారు కదా, RDP కనెక్ట్ అయ్యింది కదా. సారీ, RDP కనెక్ట్ అయ్యారు కదా, RDP కనెక్ట్ అయ్యాం కదా. అవును, అదే విండోస్ అండి. అదే విండోస్, ఎస్. మీకు సేమ్ విండోస్ స్క్రీన్ కనిపించింది కదా. ఓకే. సో అదే విండోస్ మిషన్ అండి, RDP యూజ్ చేసుకుని కనెక్ట్ అయ్యింది. మన పిఎం కి అప్లోడ్ చేసి ఒక పాస్వర్డ్ తెచ్చుకున్నాం చూసారా, అడ్మినిస్ట్రేటర్ అనేటువంటి యూజర్ నేమ్ తోటి. అవును. సో అదే విండోస్ మిషన్. మీకు లైనక్స్ మిషన్ కనెక్ట్ అయినప్పుడు మీకు బ్లాక్ స్క్రీన్ వచ్చి కమాండ్స్ వచ్చినాయి చూసారా, సో అదే మీకు లైనక్స్. బ్లూ స్క్రీన్ వచ్చిందేమో విండోస్ అండి. మీరు కూడా ఒకసారి మీ సైడ్ నుంచి చేయండి, మీకు కూడా క్లారిటీ వస్తుంది దీనిపైన. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకేనండి. So hope everyone is good. So that is all for today, and we'll connect again in the next week. Thank you.